గతంలో ఆర్టీవీ వాళ్ళు చెప్పారు కూడా, ఇది నీ మీద కేసు అయింది రాజ్బోడా గారని. సో కానీ అది మనకి ఎఫ్ఐఆర్ కాపీ రాలేదు. సో కానీ ఒక అడ్వకేట్ మిత్రుడు షేర్ చేశాడు. సో అది చదివే కంటే ముందు ఏం నడుస్తుంది ఈ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో దరిద్రము ఉన్నది అనేది మనము వింటున్నాము, ఇది వీడియోలలో ఇట్లా మనకు రకరకాలుగా షేర్ చేస్తున్నారు. కానీ అది ప్రత్యక్షంగా మనం అనుభవించలేదు. ఎందుకంటే తెలంగాణలో ఇది బీఆర్ఎస్తో పోరాడినాము, బీఆర్ఎస్ కొంచెం అట్లనే ప్రవర్తించింది, కానీ మరీ ఇంత దారుణంగా లేకుండే. ఇంకా కాంగ్రెస్ వచ్చినాక లాట్ బెటర్. ఇప్పుడు కేసీఆర్ గారు ధర్నా చౌక్ ఎత్తేసారు, మనము ధర్నా చౌక్ పునరుద్ధరించాము. అంటే నో వన్ హ్యాస్ ద రైట్ టు టేక్ అవే అవర్ ఫండమెంటల్ రైట్స్. అంటే మన యొక్క ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగము మన యొక్క ప్రజాస్వామికంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేత విరచితమైనటువంటి మన యొక్క అప్పుడున్నటువంటి దేశాన్ని ప్రేమించే మహానుభావులు, సో వాళ్ళందరి ఆలోచనల ద్వారా భారతదేశాన్ని ఒక ప్రజాస్వామిక దేశంగా, ఇది సెక్యులర్ అండ్ ప్రజాస్వామిక దేశంగా మనము ఫండమెంటల్స్ ప్రాథమిక హక్కులు ఇవ్వడం జరిగింది. ఆ హక్కులను తీసేసే హక్కు ఏ దుర్మార్గునికి లేదు. ఓకే, సో అంటే అందులో భాగంగా నిరసన తెలిపే హక్కు, తనకు నచ్చంది భావ వ్యక్తీకరణ చేసే హక్కు, దాన్ని తీసేసే హక్కు ఎవరికి లేదు. నువ్వు అడ్డమైన తప్పుడు కేసులు పెట్టి ఆ విధంగా తీసేస్తా అంటే మేము చూస్తూ ఊరుకోం. ఆ క్రమంలో ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఈరోజు ఏది ఎక్స్ ఎంపీ దాదాపు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేశారు. సో ఇది హర్ష కుమార్ గారు ఏమన్నా ఎవరికైనా ద్రోహం చేశాడా, లేకపోతే ఏదైనా హింసాత్మకమైన సంఘటన చేయమని పిలుపునిచ్చాడా? ఏమన్నాడు? ఆ బ్రదర్ చనిపోయినటువంటి ప్రాంతానికి వచ్చి నివాళులు అర్పిద్దామన్నాడు. చనిపోయిన వ్యక్తులకి మన యొక్క ప్రగాఢ సానుభూతిని, వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని, అట్లనే అతని చేసిన మంచి పనులను సమాజం గుర్తుంచుకునే విధంగా అతన్ని గుర్తు చేసుకుంటే వీరికి వచ్చిన నష్టమైంది పోలీసులకి? చెప్పండి. అంటే మీరు ఆ వచ్చిన క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక మీరు చేశారా? ఇది అతన్ని అరెస్ట్ చేశారా? అంటే మీరు శాంతి భద్రత కాపాడలేని దద్దమ్మలా? ఆయన ముందస్తుగానే చెప్పిండు కదా, ఏది పిలుపునిచ్చిండు కదా, పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే చెప్పిండు కదా, రైట్? అయితే మీరు శాంతి భద్రత కాపాడే శక్తి మీకు లేదా? చిన్న నివాళులు అర్పించడానికి అదా? లేకపోతే ఎవరి మీద నివాళులు అర్పించొద్దు, ఎవరికి సానుభూతి చెప్పొద్దు, మా యొక్క రెడ్ బుక్ పాలనలో మేమే చేస్తాము, మేము చెప్పిందే వేదము, మేము చెప్పిన వాళ్ళే చేయాలి, మేము చెప్పిందే చూపెట్టాలి అనేది ఒక నిరంకుశత్వం నడుస్తుందా? దయచేసి ఆలోచించండి. సో మన భావ స్వేచ్ఛని, మనకు నచ్చినట్టు మనం బతికే స్వేచ్ఛని, వాడెవడో బీజేపీడో, వాడెవడో చిన్నజీఆర్ గాడు అవుల నా కొడుకు కాషాయం ధరిస్తే మనందరం కాషాయం ధరించాలని అట్లాంటి చట్టం పెడతా అంటే మేమెందుకు కూరుకుంటాము? చిన్నజీఆర్ అనే లుచ్చ నా కొడుకు వాడు ఏ డ్రెస్ వేసుకోకుండా మాకు అది న్యూసెన్స్ కింద కేసు పెట్టి లోపల వేయాల్సిన అవసరం ఉంది. కానీ వాడు ఏం వేసుకున్నా మేము కంట్రోల్ చేస్తలేము. కానీ చిన్నజీఆర్ అనే అవలనా కొడుక్కి పార్లమెంట్ ఓపెనింగ్ వచ్చిన బొర్రలు వేసుకున్న ఆర్య బ్రాహ్మణ అవలనా కొడుకులకి మా హక్కుని తీసేసే హక్కు నీకు ఓడిచ్చిన రాళ్ళు ఉచ్చబాడుకో. మేము చెప్తాం, మళ్ళా మేము చెప్పిన డ్రెస్ వేసుకోండి చిన్నజీఆర్గా. సర్వసంగ పరిత్యాగి అని చెప్పుకునే నీకు 1000 కోట్ల ఆస్తులు ఎందుకు రా? సర్వసంగం అంటే నాకు ఈ ప్రాపంచిక సమాజంతో నాకు సంబంధం లేదని హిమాలయాలకు పోయి మేము ఫకీర్ అని చెప్పే గాడి కొడుకులు వాని జియో ట్రస్ట్ కింద 1000 కోట్ల ఆస్తులు ఎందుకుంటాయి? నీకు ఈ సంబంధమే లేదు కదా. ఈ సనాతన అధర్మం చెప్పిన ప్రకారమే విదురుడు వెళ్ళిపోతాడు కదా అడవులకి ఒక ఏజ్ తర్వాత. దాన్ని ఏమంటారు కదా, ఈ వానప్రస్థం అంటారు కదా. సో ఈ రాజుగా ఉన్న వాళ్ళు కూడా ఒక ఏజ్ తర్వాత కొడుక్కి అప్పచెప్పేసి వానప్రస్థం అడవులకు వెళ్ళిపోతారు కదా. కుంతీదేవి కూడా నేను కూడా వస్తా అంటది కదా, రైట్? మీరు చెప్పిన శాస్త్రమే కదా, మీకు వర్తించదా? అంటే ఆ శాస్త్రాలని మా మీద రుదుతుర్రా, మీరు పాటించరా? ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇలా ఎంపీ హర్ష కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది అది ఆలోచించాల్సిన విషయం. వాడు ఎవడు అరెస్ట్ చేసినా మన యొక్క పంతాన్ని వదలొద్దు. ఎక్కడైతే ప్రవీణ్ బ్రదర్ కి శవం దొరికిందో ఆ ప్రాంతం నుంచి ఒక రోడ్డు మీద కాకుండా ఆ ప్రాంతం నుంచి ఇంకా కొంచెం లోపలికి ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఆ స్థలాన్ని అక్కడ తీసుకొని అక్కడి నుంచి ఇంక్లూడింగ్ ఆ ప్రాంతంతో సహా
ఒక బెస్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎట్లయితే పులివెందల్లో మంచి మెమోరియల్ జ్ఞాపక స్మారక చిహ్నం ఎట్లయితే కట్టిరో విత్ పార్క్ అండ్ ఎవ్రీథింగ్, అట్లనే ఇలా ఎన్టీఆర్ మార్గ్ లో యొక్క నందమూరి తారక రామారావు ఎన్టీ రామారావు గారికి ఎట్లయితే మన యొక్క హైదరాబాద్ లో కట్టినరో అదేమంటారు ఎన్టీఆర్ మార్గ్ ఏమంటుందని, సో నెక్లెస్ రోడ్ మీద. సో అట్లాంటిది బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల బ్రదర్ కి అక్కడ బెస్ట్ స్మారక పార్క్ ని, బెస్ట్ మెమోరియల్ పార్క్ ని అక్కడ కట్టాలి. అట్లనే ఆ బ్రదర్ సంబంధించినటువంటి ఆయనకి సంబంధించిన ఏమన్నా జ్ఞాపకాలు ఉంటే అక్కడ ఆ పార్క్ లో పెట్టించాల్సిన అవసరం ఉంది భావితరాలకి. ఆయన చావు ఒక ఏమంటారు ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలనేది నేను ప్రాధేయపడుతున్నా. క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ, పాస్టర్స్ కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, న్యాయం నిలబడాలనుకునే వ్యక్తులు కానీ, లేకపోతే ఏ మతానికి చెందిన వారైనా తప్పును తప్పు రైట్ అనే భావజాలం ఉన్నవారైనా సరే, జర్నలిస్టులు అయినా సరే ముందుకు రండి. ఓకే, ముందుకు వచ్చి న్యాయం కోసం నిలబడండి. ఇది మనము ఒక పర్టికులర్ కమ్యూనిటీ వాళ్ళకే అయింది అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. బీజేపీ వల్ల ఎక్కువ అన్ని రకాలుగా నష్టపోతుంది, బాధపడుతుంది ఈ యొక్క అనార్యులైనటువంటి, శూద్రులైనటువంటి, మూలవాసులైనటువంటి ఈ 90% ఉన్నటువంటి యొక్క హిందువులే. ఆ యొక్క 1-2% బ్రాహ్మణుల వల్ల. ఓకే, సో అది ఎంపీ హర్ష కుమార్ గారి గురించి చెప్పిన. సిమిలర్లీ ఈ రెడ్ బుక్ పాలన కింద టీడీపీ నాకు టీడీపీ అనబుద్ధి అవుతలేదు. ఎందుకంటే దయచేసి టీడీపీ అక్కడ పరిపాలిస్తలేదు. దయచేసి ఇది మనము టీడీపీకి ఎక్కువ ఓటు శాతం ఉంది, టీడీపీకి ఎక్కువ సీట్లున్నా టీడీపీ అక్కడ పరిపాలన చేస్తలేదు. టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకును వాడుకొని ఇవాళ అక్కడ పరిపాలిస్తుంది యొక్క పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ. ఈయన జైల్లో పెట్టేసరికి చంద్రబాబు నాయుడిని ఇక ఆయనకు అధికారం లేకపోతే పిచ్చిలేస్తుంది కాబట్టి దోసుకున్నవి దాచుకోవాలన్నా ఏం చేయాలన్నా అధికారం కావాలి కాబట్టి ఆయనతో ఉన్న జెడ్+ సెక్యూరిటీ కూడా తీసేస్తారు అధికారం లేకపోతే అని భయపడి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి, ఎట్లయితే కేజ్రీవాల్ గారిని జైల్లో పెట్టినరో, ఎట్లయితే మన యొక్క హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం లోపల పెట్టినరో, అట్లా చంద్రబాబు నాయుడు లోపల పెడితే పిరికోడైనటువంటి చంద్రబాబు నాయుడు పోరాట శక్తి లేకుండా, అధికారం లేకుండా జెడ్+ కేటగిరీ తీస్తే ఎవడు చంపుతాడో తెలియకుండా భయపడి నువ్వేం చెప్తా చేస్తా, భార్యనే చూసుకోలేనాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు అన్నవాడు ఇలా మోడీ అంత గొప్ప నాయకులు లేనని పొగుడుతున్నాడు ఒక ఇండివిజువాలిటీ లేనటువంటి కుట్రల బాబు గారు. అర్థమైందా? సో కాబట్టి అక్కడ టీడీపీ పరిపాలిస్తుంది ఈ మూర్ఖుడైనటువంటి కాపు కులానికి చెందిన వానికి ఒక ఎథిక్స్ లేవు, వానికి ఒక మోరల్స్ లేవు, ఒక విషయ పరిజ్ఞానం లేదు, ఒక పూనకం వచ్చిన లెక్క ఊగిపోతుంటాడు, ముగ్గురు భార్యలను చేసుకున్నాడు, ఒక్క భార్యతోటి కలిసి ఉండే శక్తి లేనోడు, ఒక అసమర్థుడు, ఇంకా అంతకంటే ఇంకా దిగజారి నేను మాట్లాడదలుచుకోలేదు. సో అట్లాంటి మూర్ఖుడు ఒక ఏ విషయ పరిజ్ఞానం లేని చెత్తనా కొడుకు కదా, అన్న పేరు చెప్పి 4 సినిమాలు వచ్చే ప్రయత్నం చేసిన లుచ్చనా కొడుకు కదా. ఏ స్త్రీ కనబడితే ఆ స్త్రీని తోటి వాడు ఏం చేయగలుగుతాడో, అందరూ కూడా సమర్థుడో లేదో తెలియదు కానీ అట్లా ఒక ఎథిక్స్ మోరల్స్ లేని వ్యక్తి కదా, దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, కత్తి మహేష్ను చంపించిన నీచుడు ఇవాళ రెడ్ బుక్ పాలనని అమలు చేస్తూ నేను చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆ బ్రాహ్మణుల సంఖ నాకుతున్నటువంటి, ఆ గోదావరి జిల్లాలో ఉన్న అగ్రహారాలు దొబ్బి అలా ఉంటున్నటువంటి ఆ యొక్క తిరుపతిలో మొత్తం అది ఏది రాయలసీమలో ఉన్నా కానీ అక్కడ మొత్తం ఇదే గోదావరి జిల్లాలో చెందిన బ్రాహ్మణులు ఈ విధంగా వీరిని కంట్రోల్లో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ కాపులని అట్లనే ఈ రాజులని కంట్రోల్లో పెట్టుకొని అక్కడ ఒక దుర్మార్గమైన వాళ్ళ యొక్క సనాతన అధర్మాన్ని లేకపోతే ఆ మనువాదాన్ని మా అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్న ఆ బ్రాహ్మణ మూర్ఖులని అందరు గాడిద కొడుకులు చూడు. చాగంటి ఎక్కడి నుంచి వస్తాడు? అదే గోదావరి జిల్లాలకి వస్తాడు. ఎవడవాడు? అదే బ్రాహ్మణుడు. వీడు చిన్నజీరోడు వాడే. తిరుపతిలో ఉన్న అన్ని మేజర్ అందరెవరు గాళ్ళే. అర్థమైందా? ఇట్లా ఈ దరిద్రులు తయారయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరు తెచ్చిండ్రు వీళ్ళంతా. అప్పుడెప్పుడో వెనకట 1940లో కొంతమంది రాయలసీమకు చెందిన నాగయ్య వీళ్ళు రెడ్డిలు ఉన్నప్పటికీ, ఈ ఎల్బి ప్రసాద్ వీళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ తరం అయిపోయిన తర్వాత ఈ చిరంజీవి అనే దరిద్రుడు వచ్చిన తర్వాత ఇప్పుడు అంతా కాపల్ల రాజ్యం నడుస్తున్నది కదా. ఆంధ్రాలో కాపోడు అగ్రరాజ్యం అవుతాడంట, తెలంగాణలో వాడు బీసీ అవుతాడంట. అంటే బీసీలకు వచ్చే ఏ పదవులు కూడా ఈడ రానియరు తెలంగాణలో. అంటే ఎంత అబ్యూజ్ చేస్తున్నారో దయచేసి ఆలోచించండి. ఈ కాపులు తెలంగాణలైనా ఆంధ్రాలైనా ఇలా ఎవడి సంఖ్య నాకుతున్నారు?
ఇలా బండి సంజయ్ గాడు కాపు, ధర్మపురి అరవింద్ గాడు కాపు, అదవుతో ఆకుల శ్రీవాణి అంటే అది కాపు. అందరు కాపు నా కొడుకులు అందరూ ఈ మోడీ బీజేపీ సంఖ్య నాకుతున్నారు. అర్థమైందా? లుచ్చబాడుకోదు. సో అంటే ఎంత గలీజ్ నా కొడుకులు ఉన్నారో అర్థం చేసుకోండి. మళ్ళీ కాపోళ్ళు ఎక్కడ పేదరికంతో శాల అయినా శాఖల అయినా మంగళ అయినా మాదిగ అయినా వీళ్ళ లెక్క చాలా దీనస్థితిలో లేరు వీళ్ళు. ఓకే, అప్పుడు కూడా ఈవెన్ తెలంగాణలో కూడా నిజాం పాలనలో కూడా పటేల్ పట్వారి ఈ గాడి కొడుకులే, హైదరాబాద్కి కోత్వాల్గా పనిచేసింది ఈ గాడి కొడుకులే. మళ్ళీ ఆడ వచ్చేసి నేను బీసీ అంటే బీసీలకు ఒక్క పదవి రానియడంట ఈ తీన్మార్ మల్లిగాడు ఇట్లాంటి పాడుకోవాలి. అర్థం చేసుకోండి మిత్రులారా. ఓకే, సో ఆ విధంగా రెడ్ బుక్ పాలన నడిపిస్తున్నారు. అరే ఆ జగన్ గారిని కాదని చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు ఎన్నుకున్నారా? అసలు ఎన్నుకోలేదు. జగన్ గారికి కూడా తక్కువ ఓట్లు ఏం రాలే, అబోవ్ 40% వచ్చినాయి. ఆ వ్యతిరేక ఓటును చీలకుండా ఏది కూటమి కట్టిర్రు, లేకపోతే ఏది జగన్ గారే గెలిచేవారు. అర్థమైందా? సో ఆ కూటమి కట్టడం వల్ల వ్యతిరేక ఓటు చీలలే. ఈ పవన్ కళ్యాణ్ గారికి 5%, 7% ఎంతనో ఓట్లు చీలేటి, అవి చీలలేదు. రెండోది ఏంది, ఈ చంద్రబాబు నాయుడు షెల్లను పట్టుకొని వచ్చిండు, 2 షెల్లను పట్టుకొని వచ్చిండు. వాళ్ళని కరెక్ట్గా ఎన్నికల ముందు కరెక్ట్గా వాడుకొని అన్నను పొట్టు వడ్డు తిడిపించడం వల్ల ఏమైంది, షర్మిలతోటి సునీతతోటి వాడు మరి జగన్ ఏం చేసిండు, ఆస్తి వంచితే పిడబోతుండే పంచకపోయేసరికి షెల్లెలకు కోపం వచ్చాయి. మళ్ళీ బాబాయ్ చంపేవారికి ఇంకా కోపం వచ్చాయి. సో అప్పుడు ఏం చేసిర్రు, వీళ్ళకున్న దాన్ని కరెక్ట్గా తన దిక్కు తిప్పుకోగలిగిండు చంద్రబాబు నాయుడు. ఏది వాళ్ళకి డబ్బులు ఇస్తానడా ఇంకేం చేస్తానడా మనకు తెలియదు కానీ, సో మొత్తం మీద అయితే వాళ్ళతోటి పొట్టు తిట్టిపించిండు ఎన్నికల ముందు. తిట్టిపించే వారికి ఏమైంది, ఒక తటస్థంగా ఉన్న వాళ్ళు జగన్ని పూర్తిగా అభిమానించే వాళ్ళు జగన్కి ఓటేశారు. జగన్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు. ఎవరైతే కొంచెం న్యూట్రల్గా ఉన్నారో వాళ్ళు జగన్ మీద సొంత చెల్లెన్లే వాడిని అన్నం తిడుతుంటే కానీ కొంతమంది ఒక 5 to 7% ఓటు మార్చుకున్నారు. లేకపోతే జగన్కి ఆ 42 ఎంత వచ్చింది, 44. సో ఇంకా ఈ 7 కలిస్తే more than 50 అవుతుంటే జగనే వస్తుండే. ఈ చెల్లెళ్ళు 5 నుంచి 7% ఓటు తగ్గించగలిగారు అన్నకి. సో ఆ విధంగా ఏమైంది, ఆ విధంగా వ్యతిరేక ఓటు చీలక ఈ విధంగా ఈ అక్క చెల్లెలు బాగా తిట్టడము, దాంతోపాటు బీజేపీ ఆ యొక్క ఓటింగ్ మిషన్ల ద్వారా లేకపోతే వానుకున్న ఆ యొక్క అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఓట్ల సంఖ్యను కానీ అక్కడ అంటే పోల్ మేనేజ్మెంట్లో కొంచెం అన్యాయం చేసి ఆ విధంగా కూటమి ప్రభుత్వాన్ని తెచ్చి ఆడ దరిద్రం స్టార్ట్ చేసిండు. వాడు చంద్రబాబు నాయుడు చెప్పండి మిత్రులారా, ఏ ప్రచారం చేసుకుంటాడు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టినని, మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కడతలేడు? ఇది 4th టర్మ్ ఆయన పరిపాలిస్తున్నాడు. అది ఫస్ట్ టైం ఎన్టీ రామారావుని చంపి అడ్డదారులు వచ్చిండు. ఆయన సొంత పార్టీ పెట్టుకోలే, ఆయన ముఖం చూసి ఎవడు ఓటేసినోడు కాదు ఎప్పుడు. అర్థమైందా? సో ఫస్ట్ 2 టర్మ్స్ తర్వాత ఇక తెలంగాణ సపరేట్ కావడం వల్ల అదొక సెంటిమెంట్ని వాడుకొని వచ్చిండు. ఇప్పుడు కుట్ర చేసిండు. ఎప్పుడు కానీ కుట్రలే, ప్రజలు ఆయనకు ఓటేసి ఎన్నడూ ఎన్నుకోలే ఆయన. ఓకే, సో ఆ విధంగా వచ్చినాక ఇప్పుడు పోలవరం అన్నాడు. పోలవరం జగన్ కడతలేడని జగన్ తిట్టిండు. మరి ఎందుకు కడతలేడు? ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకు కట్టలే? వాడు మట్టి నీళ్ళు తెచ్చి పోసిండు, వాడు ఏం నిధులు ఇస్తలేడు, ఏం చేస్తలేడు అని తిట్టిండు. మరి ఇప్పుడు నువ్వు నీ సపోర్ట్ తీసేసి ఇలా గవర్నమెంట్ పడిపోయే స్థాయిలో ఉండి కూడా మీరు ఎందుకు కడతలేవు? ఎందుకు నిధులు తెస్తలేవు? ఎందుకు ఐటీ పార్కులు తెస్తలేవు? ఎందుకు కేంద్ర ప్రాజెక్టులు కడతలేవు? ఎందుకు పోలవరం కంప్లీట్ చేస్తలేవు? ఎందుకు ఇంకోటి చేస్తలేవు? ఈ రెడ్ బుక్ పాలన ఎందుకు చేస్తున్నావు? ఇట్లా ఎవరిని వాడితే అది కూడా ఏంది, ఎవడన్నా నిరాటంకంగా హత్యలు చేస్తున్నారు. హత్యలు చేసి మరి వాళ్ళ మీద హత్యలు చేసిన వాళ్ళ దోషుల మీద ఎలాంటి చర్యలు లేవు. అనంతపూర్లో కాంగ్రెస్ కార్యకర్తలు చంపారు ఘోరంగా, ఎలాంటి చర్యలు లేవు. అట్లా ఎంతో మంది వైసీపీ కార్యకర్తలు చంపారు, ఎలాంటి చర్యలు లేవు. కానీ వాళ్ళు ఎవరో పోస్ట్ పెట్టిర్రట సోషల్ మీడియాలో, అది దానికని అరెస్ట్ చేస్తారట. పోసాని మురళి గారు సినిమా యాక్టర్ అండ్ రైటర్, ఆయనంట గతంలో వీళ్ళని తిట్టిండంట ప్రెస్ కాన్ఫరెన్స్ లో. అరెస్ట్ చేసి 10 రోజుల 12 రోజుల రిమాండ్లో పెట్టిండు. ఎవరికి నేరం చేశారా? ఆయన తిట్టడం వల్ల భూమి బద్దలాయనా? ప్రజలకి ఏమన్నా ఇదైందా? నీ పరిపాలన తిట్టుకునే భావ స్వేచ్ఛ కానీ నీ పరిపాలన నచ్చకపోతే దాని గురించి చెప్పే స్వేచ్ఛ కానీ ఇక మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా తీసేసేసి హక్కు నీ కోడి ఇచ్చిండ్రా నాయన. ఏం చేయమంటావు? కాళ్ళు చేతులు నోర్లు అన్ని మూసుకొని ఏం చేయమంటావు? కొడితేనే నేరం, ఫిజికల్గా అటాక్ చేస్తేనే నేరం, మిగిలింది ఏది నేరం కాదు. ఎవరికి నచ్చిందో ఆడు చెప్పుకోవచ్చు. నేను చెప్పిన ముచ్చట నచ్చకపోతే నీకు కూడా మైక్ ఉంది, నీకు కూడా ఛానల్ ఉంది, నువ్వు కూడా చెప్పుకోవచ్చు. ఆ స్వేచ్ఛను తీసేసి హక్కు లేదు.
నేను తప్పు చెప్తే నువ్వు కరెక్ట్ చెప్పు, నువ్వు సరిదిద్దు. కానీ నాకు మాట్లాడదే హక్కు లేకుండా చేస్తా అంటే ఎవడిచ్చిండు నీకు? నువ్వు అన్నావా నన్ను? కాదు, నువ్వు అన్నవారా నాయన? నన్ను పోషిస్తున్నావా? నీకేం హక్కు ఉందిరా? కన్నోళ్ళకే 18 ఏళ్ళు దాటినాక లేదని చట్టం చెప్తుంది. పెళ్లి చేసుకొని నువ్వే నాకు సర్వస్వం అని చెప్పి కాళ్ళు మొక్కి నువ్వే నా పతిదేవుడు అన్న వాళ్ళే పతిని పొట్టు ఇబ్బందులు పెడుతున్నారు. నీకు ఏ సంబంధం లేదు. మా దగ్గర ట్యాక్సులు తీసుకొని 5 ఏళ్ళకి ఒకసారి జీతగాన్ని లేకుండా నువ్వు మంచిగా చేయకపోతే ఇంకో జీతగాన్ని ఎన్నుకుంటాము. నీ పోలీసులకు జీతం ఇస్తుంది మేమే, ఐఏఎస్ అధికారులకు జీతం ఇస్తుంది మేమే, మున్సిపాలిటీ అధికారులకు జీతం ఇస్తుంది మేమే, ఈ చంద్రబాబు నాయుడికి గన్మెన్లకి జీతం ఇస్తుంది మేమే, ఆ గన్నులు కొనిస్తుంది మేమే. మేము కట్టే పెట్రోల్ మీద కట్టే ఎక్సైజ్ సుంకాలు, పెట్రోల్ మీద కట్టే వ్యాట్లు, లేకపోతే మేము కొనుక్కునే వస్తువుల మీద అరొక్క వస్తువు మీద పాలు, పెరుగు, బట్టలు, మెడిసిన్ అన్నిటి మీద జిఎస్టీ కడుతున్నాము, సేల్స్ ట్యాక్స్. ఇట్లా మేము ఏదైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఇంపోర్ట్ ట్యాక్స్ కడుతున్నాము. ఇట్లా రకరకాల ట్యాక్సులు మేము కడితే గరపట్టి కడుతున్నాము, ఇంటికి పన్ను కడుతున్నాము, ఇట్లా చెత్తకు పన్ను కడుతున్నాము. దేనికి కడతలేము? భూములు కొనుక్కుంటే భూములకు రిజిస్ట్రేషన్ పన్ను కడుతున్నాము, వాహనం కొనుక్కుంటే వాహనానికి వెహికల్ రిజిస్ట్రేషన్ పన్ను కడుతున్నాము. దేనికి కడతలేము? ఇవి కాకుండా ఇంకా రోడ్డు మీద పోతుంటే టోల్ ట్యాక్స్ కడుతున్నాము. ఆ రోడ్లు వేయడానికి మా పైసలే, మళ్ళీ మీకెళ్ళి ఎందుకు మళ్ళీ పైసలు వసూలు చేస్తున్నట్టు ఇంకా అదనంగా ఇన్ని రకాలుగా మమ్మల్ని పిండి చేస్తున్నారు. ఈ పైసలతోటి మీరు లగ్జరీ అనుభవిస్తా, మేము దోసుకుంటామంటే మేము ప్రశ్నించొద్దా? మాకు ఆ భావస్వేచ్ఛ లేదా? అంటే మీరు ఎన్నికల ముందు చెప్పాలి ఈ ముచ్చట్లు. మేము వచ్చినాక అందరిని అరెస్ట్ చేస్తాము, ఎవరిని మాట్లాడినాము, మీ స్వేచ్ఛ తీసేస్తామంటే మీకు ఓట్లు వేస్తారేమో చూడాలి. ఎన్నికల ముందేమో నడి సముద్రం ఉన్నప్పుడేమో ఓడమల్లయ్య అన్నాడంట వెనకడికి ఈ దుర్మార్గులు లాంటి వాళ్ళు. గడ్డికెక్కగానే నువ్వు ఓడమల్లయ్య అన్నారంట. ఇట్లున్నది పరిస్థితి. అంటే మళ్ళా నడి సముద్రానికి రావా ఎన్నికల ముందు? మేము ఇవన్నీ మర్చిపోతామా? కాదు, నువ్వు పాస్టర్లకి 30 కోట్లు, మనిషికి ఒక 35,000 ఎంత అరౌండ్ 37,000 అకౌంట్లు వేసేది అన్ని నువ్వు చేసిన పాపాలన్నీ మర్చిపోతారా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి మిత్రులారా. ఇది దరిద్రం. ఈ బీజేపీ బ్రాహ్మణ ఇది వాళ్ళ ఆధిపత్యము వాళ్ళకి వెనకటి నుంచి అట్లా అలవాటైంది. ఎవరినైనా పరిపాలన అంటే వాళ్ళకి ఎదుటోని నచ్చే విధంగా చేయాలి, ఎదుటోని వాని వర్షన్ వినాలి, అందులో ఏమైనా కామన్ గ్రౌండ్ తీసుకురావాలి. వాడు 10 డిమాండ్లు పెడితే 4 డిమాండ్లు నెరవేర్చాలి, వాడిని దోస్తు చేసుకోవాలి. పరిపాలన అంటే అందరినీ సంతృప్తి పరచాలి, దాని పరిపాలన అంటారు. వీళ్ళకి తెలిసిందేంది పరిపాలన అంటే? వాడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, వీడిని ఎట్లా కంట్రోల్ చేయాలి, వాని బలహీనతలు ఏమున్నాయి, వాడిని ఎట్లా అణిచివేయాలి, వాడిని ఎట్లా అరెస్ట్ చేయాలి, వాడిని ఎట్లా నోరు మూపియాలి, వాడిని ఎట్లా డిఫేమ్ చేయాలి, దీన్ని అన్నారు పరిపాలన అని. నువ్వు పాము పడగ ఇప్పితే నువ్వు కాలు పెట్టి ఆపినావు అనుకో, 4 రోజులు అది పడగ నువ్వు కాలు ఉన్నంతసేపే ఆగుతుంది. ఈ పొరపాటున నీకు మర్చిపోయో, నిద్ర వచ్చో, నీ కాలు కొంచెం అటు జరిగినా పాము కాటేస్తుంది. అంటే మా భావోద్వేగాలని, మా ఆలోచనని, మా భావస్వేచ్ఛని నువ్వు తీసేస్తే టెంపరీగా మేము కొట్లాడలేకపోవచ్చు. ఎందుకంటే నువ్వు దరిద్రాన్ని ఆడ కూర్చుంటే పెట్టినావు నీ చేయాల. కానీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా, మా దగ్గర ఓటు అనే ఆయుధం ఉంది కదా, రైట్? కాబట్టి మా భావస్వేచ్ఛని తీసేసే హక్కు లేదు. మేము చెప్పింది నచ్చకపోతే నువ్వు చెప్పుకో. నీకు మేము మా ట్యాక్స్ డబ్బులు తీసుకొని ఆ చెత్త మీడియా పెయిడ్ మీడియాకి ఇచ్చి చెప్పించుకుంటున్నావు కదా, చెప్పించుకో. మేము ఆపుతున్నామా? కానీ మా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. ఆర్జీవి అంటే ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిండంట, ఆయన అరెస్ట్ చేస్తారంట. అంటే పోలీసులు వాళ్ళకి శాంతి భద్రతలు కాపాడుదాము, ఏదైనా నిజంగా క్రైమ్ జరిగిన చోటికి దొంగతనమో లేకపోతే ఎవరైనా పొడిసిన దగ్గరికి 5 నిమిషాల్లో పోలీసు రావాలి. ఆ పోలీసులకు ఇంకా అత్యాధికమైన ట్రైనింగ్ ఇవ్వలేదు. క్రైమ్ ని కంట్రోల్ చేయడం ఎట్లా, అక్కడికి ఇంకా 5 నిమిషాలు ఎట్లా పోవాలి, ఇన్ని దేశాలు తిరిగినాం, ఇన్ని దేశాల్లో ఎట్లున్నది పోలీసు వ్యవస్థ, వీటిని అధ్యయనం చేసి మన పోలీసులను ఆ విధంగా తయారు చేయాలి. ఈ చదువుకోని పోలీసులు వద్దురా అయ్యా, కానిస్టేబుల్ లెవెల్లో ఈ చదువుకోని వాళ్ళు వద్దు, కనీసం ఒక డిగ్రీ చేసిన వాళ్ళు కావాలి. వాళ్ళకి ఇంకా జీతాలు పెంచాలి, వాళ్ళకి ఫెసిలిటీస్ పెంచాలి. వాళ్ళకి ఒక ఎఫ్ఐఆర్ రాయస్తలేదు పోలీసులకి. ఏ చట్టం దేనికి పని చేస్తుందో తెలియదు వాళ్ళకి. 4 చట్టాలు కలిసి ఒకటి దాంట్లో రాసేస్తున్నారు. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఏ చట్టం దేనికి పని చేస్తుందో తెలియదు. అందుకే ఆ కింది స్థాయి వాళ్ళు వద్దు, హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కావాలి పోలీసులు. అర్థమైంది? దేహదారుఢ్యంతో పాటు వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మినిమం డిగ్రీ చేసి ఉండాలి తక్కువ.
పోలీస్ రిలేటెడ్ కోర్సు ఒక ఏంది ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తారు అవును నా కొడుకులు. ఆ పోలీస్ రిలేటెడ్ గా ఒక 3 months వాళ్ళకి ఒక దానికి సంబంధించిన ఎట్లా కేసు రిజిస్టర్ చేయాలి, దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అట్లనే ఈ యొక్క క్రైమ్ వాళ్ళ జరిగే ఇన్సిడెంట్ ని ఎట్లా ఆపాలి, వాడు కానిస్టేబుల్ పంపిస్తారు, కానిస్టేబుల్ వస్తాడు, ఒకడు కట్టె పట్టుకొని ఆ కట్టె గుంజుకొని అదే కట్టెతోటి వాడిని పోలీసు అని కొడతారు. అంటే వాడు ఈ క్రైమ్ ఏడ కంట్రోల్ చేస్తున్నారు అయ్యా, వాడు రానే రాడు, ఫోన్ చేసినా గంటకు వస్తాడు, ఆ లోపల పుణ్యకాలం అయిపోతుంది. ఆ వచ్చినోడు ఓడొస్తాడు, కానిస్టేబుల్ వస్తాడు, వానికి చట్టం తెలియదు, మన్ను తెలియదు, మశానం తెలియదు. అర్థమైందా? సార్ అని వాడే బతిలాడుకుంటాడు. వాడు బతిలాడుకునే స్థానంలో ఉంటాడు పోలీసుడు. అంటే ఎన్ని లోపాలు ఉన్నాయి, ఇన్ని దేశాలు తిరుగుతారు, ఇన్ని దేశాలు మంచిగుందని చెప్తారు, మరి వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపిస్తారు అన్ని మంచిగున్న దగ్గరికి. అట్లాంటివి మన దగ్గర ఎందుకు చేయలేకపోతున్నారు ఈ దుర్మార్గులు? వాళ్ళకి మీకు తెలియదా? అన్నీ తెలుసు, అయినా ఎందుకు చేస్తలేరు? బికాస్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ద పీపుల్. ఎన్నికల ముందు చిల్లర పంచి పెడదాం, అంతే పంచి పెడదాం, ఓట్లు వేయించుకుందాం, తర్వాత ఈ 5 ఏళ్ళు దోసుకుందాం. ప్రజల మీద మీకు ప్రేమ లేదు, అందుకని చేస్తలేరు. మీకు తెలియక కాదు, మీకు విషయ పరిజ్ఞానం లేక కాదు. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో ఈ దరిద్రుడు వచ్చినాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక టీడీపీని తిడుతున్నాం కానీ, ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. కానీ టీడీపీ కంటే కూడా మనం తిట్టాల్సింది ఎక్కువ జనసేనని అండ్ బీజేపీని. వాడు చెప్పింది వీడు వినాల్సి వస్తున్నది, వీడు వినకపోతే వీని పని అవుతుంది. అర్థమైందా? మళ్ళీ తీసుకొని జల్ల పెడతారు, పెట్టి జగన్ని ముఖ్యమంత్రి చేస్తారు. మళ్ళీ వానికి 2 నిమిషాల పని కాదు, లేకపోతే రాష్ట్రపతి పాలన పెడతాడు, గవర్నర్ పాలన పెడతాడు, వాళ్ళకి పెద్ద విషయం కాదు. సో ఆ క్రమంలో ఇప్పుడు హర్ష కుమార్ గారిని ఇది ఒక నివాళులు అర్పించనివ్వలేదు. ఓకే, నేను దేశంలో నేను 10 ఏళ్ల నుంచి ముచ్చట చెప్తున్నా. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టాలి నా మీద, రైట్? ఆ కేంద్రంలో బీజేపీ ఎన్ని కేసులు పెట్టాలి, ఇక్కడ రేవంత్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టాలి అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అరాచకంగా ఉందో మీరు దయచేసి గమనించాలి. ఓకే, అర్థమైందా ఇట్లారా? సో అట్లనే పోసాని కృష్ణమురళి గారు, ఆయన ఎవరిని కొట్టలేదు, ఆయన యొక్క ప్రెస్ లో తిట్టిండు పవన్ కళ్యాణ్. అయితే అది పగ పెట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తారంట. ఏమన్నా మేక్ సెన్స్ ఉండాలి. ఆడు తిడితే నువ్వు తిట్టనుంటివి, అయిపోయా, మాటకి మాట చెల్లు, అంతేగాని ఇక మాట్లాడితేనే అరెస్ట్ చేస్తే ఎవరు మాట్లాడతారా? అవులో నా కొడుక చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేస్తే, ఎవరైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతే మేము మళ్ళీ గుర్తు పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం వారంగా మళ్ళీ అరెస్ట్ చేయాలన్నా? అంటే ఇక ప్రజా సమస్యలు మాకు అంటే ప్రజలు ట్యాక్సులు కడుతుంది, వాళ్ళ రిసోర్సెస్ ఇట్లా వాడి తిట్టుకు వీడి తిట్టుకు వాడుకుందామా? రియల్ ఇష్యూస్ మీద వద్దా? ఆ పోలీసులను రియల్ క్రైమ్ మీద ఉండొద్దా? పనికిరాని అదేమన్నా పనికొచ్చే ముచ్చట్నారా? అలా ఏమైనా ఉన్నదా? వాడు తిడితే నువ్వు తిడతావు, అంతే, అయిపోయి. అది పెద్ద విషయమా? అట్లా ఆర్జీవి గారిని, అట్లనే వైసీపీ కార్యకర్తల్ని 650, ఇప్పుడు కాదు, ఇది నవంబర్లో, అంటే ఇప్పటికి ఇంకా పెరిగి ఉంటాయి, 1000 పైన ఉంటాయి కావచ్చు. ఆ నవంబర్లో ఏదైతే ఆడొచ్చిన 3-4 నెలలకే, ఓకే, ఎంత 5 నెలలకు కావచ్చు. సో ఎంత జూన్లో వచ్చినట్టున్నాడు కదా. సో 650 మందికి నోటీసులు పంపించారట పోలీసులు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిర్రు. 147 మంది మీద కేసులు రిజిస్టర్ అయినాయంట, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరట. అలా 49 మంది అరెస్ట్ చేసిరట. ఎందుకురా అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరట. ఏమన్నా అర్థం ఉందా? కుట్రాల బాబు గారు, పవన్ కళ్యాణ్ అవులా నా కొడుకు పవన్ కళ్యాణ్, 3 భార్యల ముద్దుల మగుడు పవన్ కళ్యాణ్ గారు, విషయ పరిజ్ఞానం లేని అవులా నా కొడుక. ఇంకా బీజేపీ అయితే చెత్త పార్టీ. అది ఎందుకుందో భూమి, ఆ బ్రాహ్మణులది ఎందుకుందో, ఆర్య బ్రాహ్మణులది ఎవరికి తెలియదు. అట్లా ఆ వంశీ వల్లభనే అనేట ఆయన్ని, తర్వాత ఎవరు వర్ర రవీంద్రారెడ్డి అనేట ఆయన్ని, ఎవరిని వాళ్ళు ఏం పాపం చేయలేదు, ఎవరిని కొట్టలేదు, ఎవరిని చంపలేదు, ఏం చేయలేదు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిరట. దానికని వీడు ఇంతమందిని పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నాడు ఈ యొక్క. మళ్ళీ ఈడు ఇంకోడు వాళ్ళ కొడుకు, ఎవడు చంద్రబాబు నాయుడు కొడుకు, వాడు ఇంకా పవన్ కళ్యాణే ఊగిపోయే పిచ్చిన కొడుకురా అంటే, ఆ నారా లోకేష్ అనేటోడు ముద్దపప్పు, కందిపప్పు, ఇంకో పప్పు, ఏ పప్పు, వాడికి ఒక బాడీ లాంగ్వేజ్ సరిగ్గా లేదు, వానికి ఒక విషయ పరిజ్ఞానం లేదు, వాడు చదువుకున్నాడంట కానీ మరి వాడు చెప్తే ఒక ఓటు వాళ్ళు లేదు. ఇలా వాడు ఏదో గొప్పగా ఎవరినో బెదిరించి ఏమో చేస్తున్నాడు. అరే నారా లోకేష్, ఒక్క బహిరంగ సభలో ఒక్క స్పీచ్ ఇరా నాయన, స్పీచ్ ఇచ్చి 4 ఓట్లు తెప్పిరా చూద్దాం. నువ్వు అట్లనే ఉన్నావు, ఇక్కడ కేసీఆర్ కొడుకు అట్లనే ఉన్నాడు. మీరు చెప్తే ఒక్క ఓటు పడది. ఓకే, మీరేదో మీకు లేదు, మీకు అంటే అది కనిపిస్తుంది, ప్రజల మీద ప్రేమ ఉంటే కనిపిస్తుంది. అయినా మీరు ఒక్క ఓటు దేనోడు ఇలా నేనే ప్రభుత్వాన్ని తెచ్చినా, నేనేమన్నా చేస్తా అన్న ధోరణిలో ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్? గతంలో కేటీఆర్ అయినా అదే పరిస్థితి,
కవిత అయిన అదే పరిస్థితి. ఇక వాళ్ళ నాయనను ఆడ ముఖ్యమంత్రి అయితే ఇక మేము ఏమని ఇవ్వచ్చా? ప్రజలు మీ నాయనకి అప్రూవ్ ఇచ్చిందేమో కానీ నీకు ఇవ్వలే కదా అప్రూవల్. సేమ్ థింగ్ విత్ నారా లోకేష్. నీకేం అవగాహన ఉంది? ఏ విషయం మీద అవగాహన ఉంది? రెడ్ బుక్ పాలన బుక్ పట్టుకొని వస్తావు, నీకేం అదుకుంది? నువ్వు చెప్తే ఓడోటేసిండు. దుర్మార్గులు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, ఏది గోరంట్ల మాధవ్ అనేట ఆయనకు అరెస్ట్ చేసిందంట. ఓకే, సో ఇది ఇంతకుముందే వింటున్నా శ్రీరెడ్డి. ఓకే, ఇది విజయనగరం జిల్లాలో పూసపాటి రేగ అనే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శ్రీరెడ్డిని అరెస్ట్ చేసిరంట. ఇంకా అది ఏదో ఒళ్ళు అమ్ముకుంటుంది. అదేదో జగన్ ఏదైనా పదవి ఇస్తాడేమన్న ఆశతోటి ఏదో అది ఒరిగింది. ఒరినందుకు మీరు కూడా ఒరిరు కదా. దాన్ని డిఫేమ్ చేసిర్రు, దాన్ని ఇక్కడ నుంచి వారిపేటట్టు చేసిర్రు, దాన్ని అందరం చేసినాం దాన్ని. కానీ తిట్టినాం. ఓకే, దాని లోపాలు ఉంటే ఎత్తి చూపెట్టినాం, అంతవరకే. ఇక దాన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? ఇది కరెక్ట్ కాదు. ఓకే, నేనేమంటున్నా, ఎవరికైనా సరే మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు. అది కాంగ్రెస్ అయినా సరే, అది బీజేపీ అయినా సరే, అది టీడీపీ అయినా సరే, ఇంకో పార్టీ అయినా సరే, రైట్? సో పార్టీలకు అతీతంగా కొట్టుకుంటేనే నేరం, ఫిజికల్ అటాక్ చేస్తేనే నేరం, మిగిలింది ఏది నేరం కాదు. ఇంకోటి ఏంటంటే మారణాయుధాలు పట్టుకుపోయి దాడులు చేయని రెచ్చగొడితే తప్పు. అది కాకుండా మిగతాది ఏది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా మాట్లాడినా తప్పు కాదు. ఆ సోషల్ మీడియాకి కూడా అనేక రూల్స్ ఉన్నాయి. ఏదైనా నిజంగా తప్పు పెడితే వాడిని కంప్లైంట్ చేస్తే అందులో మేక్ సెన్స్ అనిపిస్తే ఆ పోస్ట్ డిలీట్ చేస్తారు. సో వాళ్ళు యూట్యూబ్ అయినా చర్యలు తీసుకుంటుంది, అట్లనే ఫేస్బుక్ చర్యలు తీసుకుంటుంది. ఆల్రెడీ రూల్స్ అన్ని పాటించి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారమే పెట్టినాక మళ్ళీ మీరు కొత్తగా ఇంకో అదనంగా పోలీసులు ఆల్రెడీ ఆ ఛానల్ ఆ యొక్క ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అయినా వాళ్ళు ఎన్ఫోర్స్ చేస్తున్నారు చట్టాలని, ఆయా దేశాల చట్టాలని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే, లేకపోతే అందులో సరిగ్గా కాంటెంట్ లేకపోతే ఫ్యాక్ట్ చెక్ చేసి, లేకపోతే అందులో ఈ యొక్క అబ్యూజింగ్ గా, లేకపోతే అవమానకరంగా, లేకపోతే సెక్సువల్ గా ఎలాంటిది ఉన్నా సరే ఆల్రెడీ వాళ్ళు నియమాలు పాటిస్తున్నారు. ఆ కాంటెంట్ డిలీట్ చేస్తున్నారు, వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. మళ్ళీ అదనంగా ఇంకో పోలీసులు ఏంది అంటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు. ఆ పోలీసులు వేరే పని, అంతకంటే ముఖ్యమైన పని చేయించాల్సిన పోలీసులతోటి అడ్డమైన పనులు చేయిస్తున్నారు, తోటమాలి పని చేయించినట్టు. అంటే ప్రజల సొమ్ముని పోలీసులకు ఇచ్చే జీతాలని ఆ పోలీసు వ్యవస్థని దుర్వినియోగపరుస్తున్నారు. దేనికోసం అయితే ప్రజలు వాళ్ళ రక్తం చెమట ఖర్చు పెట్టి ఇచ్చేసి 4 వస్తువులు కొనుక్కుంటే దాని మీద వచ్చిన ట్యాక్స్ ని పోలీసులకు జీతాలకు ఇస్తుంటే ఆ జీతాలని ఆ పోలీసు వ్యవస్థను దుర్వినియోగపరుస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో కానీ ఇప్పుడే కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరసన తెలిపి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చెప్పి ప్రెసిడెంట్ గారికి లెటర్ రాసి అయినా ఇక్కడ గవర్నర్ పాలన, ఈ అరాచక పాలన బంద్ చేసి కూటమి ప్రభుత్వం అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టి మళ్ళీ ఎన్నికలు పెట్టించాల్సిన అవసరాన్ని తీసుకొస్తున్నారు మీ ప్రవర్తనతో. ఇది కరెక్ట్ కాదు. మా స్వేచ్ఛను తీసేసే హక్కు లేదు. ఓకే, ఆలోచించండి మిత్రులారా. సో ఆ క్రమంలో ఇది ప్రవీణ్ పగడాల బ్రదర్ది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చినాయి, కానీ దాని కూలంకషంగా చదివినాక వాళ్ళకి ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో అది మళ్ళీ రేపు ఎల్లుండో మాట్లాడతా. సో ఆ క్రమంలో నా మీద పెట్టిన కేసు ఏందో చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఓకే, ఇంతకుముందే ఆ బ్రదర్ షేర్ చేశాడు. వాళ్ళు పెట్టినని ఆర్టీ వాళ్ళు చెప్పారు, కానీ నాకు ఫిజికల్గా కాపీ రాలేదు, కానీ ఇప్పుడు వచ్చింది. చదువుదాం. 3 పేజీలు ఉంది. ఏది ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, చదువుతున్నా. ఏముంది? రాజమండ్రి ఎక్కడ ఇది పెట్టింది? ఏపీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఏపీ గవర్నమెంట్ లో వచ్చింది. ఎంతుంది? ఏపీపీఎం ఆర్డర్స్ నంబర్ ఏదో ఉంది 470500 అండర్ సెక్షన్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ 173 BNSS. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్టు పెట్టడానికి ఉండే అనుమతించే చట్టం పేరు ఏంది? 173 భారత న్యాయ సంహిత సురక్ష సంహిత ఏదో పెట్టిరు కదా పేరు. ఇంతకుముందు ఐపీసీ అని ఉంటుండే. సో అది ఐపీసీనే పేరు మార్చింది అంతే. అందులో ఐపీసీలు ఉన్నాయని యాజిటీస్ ఉన్నాయి. అదే సెక్షన్ అదే అన్ని ఉన్నాయి. ఓన్లీ ఏంటంటే ఐపీసీ అంటే అది కాంగ్రెస్ వాడు పెట్టిండో బ్రిటిష్ వాడు పెట్టిండో అని పేరు మార్చి భారత న్యాయ సంహిత అని రాసి, న్యాయ సురక్ష సంహిత 3 ఏదో ఉన్నాయి కదా, BNSS సంథింగ్ లైక్ దట్. అంటే అనడానికే ఇబ్బందికరంగా ఉండే కదా పేర్లు పెట్టారు. ఓకే, సో ఎక్కడ? డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలో పెట్టిరు. ఎక్కడ? పోలీస్ స్టేషన్ PS ఏది? రాజమండ్రి 3 టౌన్ అంట. ఎప్పుడు ఏ రోజు పెట్టిర్రు? ఇయర్ సంవత్సరం 2025. ఎఫ్ఐఆర్ నంబర్ ఏంటంటే ఎఫ్ఐఆర్ నంబర్ 145
2025 145 ఇట్లా స్లాష్ అంటారు దాన్ని, అదే అటకి ఇట్లా ఉంటుంది కదా. 2025 డేట్ వచ్చేసి 2/4/2025. అంటే ఇండియాలో రివర్స్ రాస్తారు, ఇక్కడ మంత్ ఫస్ట్ రాస్తారు, అమెరికాలో ఇండియాలో డేట్ ఫస్ట్ రాస్తారు. అంటే ఏప్రిల్ 2/2/2025 రోజు ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఏమని? అండర్ యాక్ట్ అండ్ సెక్షన్స్. ఏ చట్ట ప్రకారం చేసారు అంటే 196 బ్రాకెట్లో ఒకటి ఉంది. ఓకే, 196 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్. తర్వాత 352 బిఎన్ఎస్ 196 బ్రాకెట్లో ఒకటి, అట్లనే బిఎన్ఎస్ 352, అట్లనే 67 యాక్ట్ అంటే 67 ఏది బిఎన్ఎస్ 67 మూడు వచ్చినాయి ఇప్పటికే. 196 బై అది బ్రాకెట్లో 1 పెరాన్సిస్ లో, అండ్ బిఎన్ఎస్ 352 బిఎన్ఎస్ 62 బిఎన్ఎస్ అండ్ ఐటీ యాక్ట్ ఏది 2000 ఉంది. ఈ 4 చట్ట 1 2 3 4 ఈ 4 5 చట్టాల కింద సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అంటే కేసేనా, అంతే. ఏముంది ఇలా ప్రయర్ టు ఏప్రిల్ ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ డేటు టైం ఉన్నాయి. ఏది ఏప్రిల్ 2 ఏప్రిల్ 2వ తారీఖు రోజు. ఓకే, ఎంట్రీ నెంబర్ 20 అట్లున్నది. తర్వాత ఏంది? ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఎక్కడ జరిగింది అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ పెట్టారు. 2 కిలోమీటర్లు నార్త్ ఈస్ట్. ఎక్కడ? రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి. ఎక్కడ? స్ట్రీట్ అండ్ విలేజ్ అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఏంది? కంబాల చెరువు రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పిన్ కోడ్ రాయలేదు. ఓకే, తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? కంప్లైంటెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ అంటే ఎవరు కంప్లైంట్ చేశారు, ఎవరు అంటే ఆమె డేట్ ఆఫ్ బర్త్ అవి రాయాలి. ఆమె పేరు ఏంది? ఏ వసంత అంట. ఏ వసంత. ఫాదర్స్ ఆర్ హస్బెండ్స్ నేమ్ వెంకటేశ్వరరావు హస్బెండ్ అయి ఉంటాడు. డేట్ ఆఫ్ బర్త్ రాయలేదు కానీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఆఫ్ బర్త్ రాయలేదు కానీ వయసు 38 ఏళ్ళు అంట. ఓకే, నేషనాలిటీ ఇండియన్ అంటే ఇండియన్. తర్వాత కాస్ట్ కులం కాపు కులం అంట. ఓకే, తర్వాత ఇంకేముంది? ఆమె పాస్పోర్ట్ డీటెయిల్స్ అట్లాంటివి ఏం రాయలేదు. వృత్తి కూడా రాయలేదు. ఫోన్ నంబర్ రాయలేదు. తర్వాత అడ్రస్. ఫోన్ నంబర్ కూడా లేకుండా కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు? ఐ డోంట్ అండర్స్టాండ్. సో అడ్రస్, హౌస్ నంబర్, వార్డు నంబరు 5 కంబాల చెరువు వార్డు 5 కంబాల చెరువు, సెక్షన్ 05 రాజమహేంద్రవరం, ఏరియా ఆర్ మండల్ రాజమహేంద్రవరం, స్ట్రీట్ ఆర్ విలేజ్ నోవార్డ్, ఈస్ట్ సిటీ ఆర్ డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ కూడా రాయలే. ఇది గిట్లా అంటే అప్లికేషన్ ఫామ్ కూడా సరిగ్గా ఫిల్ చేయడం వస్తలేదు అని మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇది ఉల్టా కనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరా కదా ఫోన్కి. సో ఏది ఏమైనా కంబాల చెరువు రాజమహేంద్రవరం. ఆమె పేరేంది? ఏ వసంత. మరి హస్బెండ్ ఫాదర్ నాకు తెలియదు. వెంకటేశ్వరరావు. ఆమె వయసు 38, కాపు కులం అంట. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆమె. ఓకే, ఏమని కంప్లైంట్ చేసింది? నేమ్ నాది అంటే నా డీటెయిల్స్ కూడా ఆమెకు పూర్తిగా తెలియదు అన్నట్టు. రాజ్బోడా క్లిప్స్ ఫేస్బుక్ ఐడి యూజర్. ఇది ఆమెకు నా గురించి తెలిసింది అంతే. ఓకే, ఇక తర్వాత నా డీటెయిల్స్ ఏది లేదు ఇందులో. నేను ఏడుంటా, లేకపోతే నా కులం ఏంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఏంది, నా ఫోన్ నంబర్ ఏంది, ఏది లేదు, అంతా ఖాళీ ఉంది. ఇక చూడండి, నా పేరు రాజ్బోడా క్లిప్స్ ఫేస్బుక్ ఐడి యూజర్ తప్ప ఇక్కడ ఒక్క డీటెయిల్ ఏమైనా ఉన్నదా? అంటే వాళ్ళకి ఎఫ్ఐఆర్ కూడా సరిగ్గా ఫిల్ చేయలేని దుస్థితిలో వాళ్ళు కంప్లైంట్ ఎట్లా తీసుకుంటారు? ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళది లేకుండా, ఎవరి మీద కంప్లైంట్ చేశారో వాళ్ళది లేకుండా నువ్వు ఎట్లా ఎఫ్ఐఆర్ చేస్తావు, కేసు ఎట్లా ఫైల్ చేస్తావు? అంటే మినిమం అవగాహన లేని వ్యక్తులు ఉన్నారు. అంటే కేవలం భయభ్రాంతులకు గురి చేసి నోరు మూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ముచ్చట చదువుదాం. ఏమని కంప్లైంట్ ఇచ్చిందామె? ఏమంటే కంటెంట్స్ ఆఫ్ ద కంప్లైంట్ ఆర్ స్టేట్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మెంట్. ఆమె మెయిన్ కంప్లైంట్ ఏందో చదువుదాం. దిస్ ఈజ్ ఏ కేస్ ఆఫ్ ప్రమోటింగ్ enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language and Information Technology Act that occurred prior to 11 p.m. at Kambala Cheruvu, Rajamahendravaram and reported on April 2nd, 2025 at 11 p.m. where in complainant
ఏ వసంత అంటే వాళ్ళ డాడీ వెంకటేశ్వరరావు డాడీ ఏ వసంత డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు ఏజ్ 38 years, కాస్ట్ కాపు, వార్డ్ 5, కంబాల చెరువు, సెక్షన్ 09, రాజమహేంద్రవరం, రిపోర్టెడ్ దట్ ద కంప్లైంటెంట్ వర్కింగ్ యాజ్ ఏ WMSK అంటే ఏందో నాకు తెలియదు. ఏమంటారు దాన్ని? ఆమె ఏం పని చేస్తుంది? WMSK అంటే ఏందో నాకు తెలియదు. ఎట్ వార్డ్ 5, కంబాల చెరువు, రాజమహేంద్రవరం. While the complainant saw the Facebook at the time, she noticed one video. అందులో ఒక వీడియో చూసిందంట. And the video posted by Raj Boda Clips Facebook ID. In that video, Facebook ID user mentioned about the death of Praveen Pagadala as ఇది హత్య అని. ఈ హత్య వెనుక చిన్నజీయర్ స్వామి, శ్రీనివాస్ వర్మ, నరసాపురం ఎంపీ వారి హస్తం అంటే వాళ్ళు టైప్ చేసుడు కూడా వాళ్ళకి సరిగ్గా వస్తలేదు కంప్లైంట్లో కూడా. అంటే ఇక దాని కంప్లైంట్కి ఏం వ్యాలిడిటీ ఉంది? సో భారీ హస్తం అంట. భారీ హస్తం. ఇట్ ఈస్ ఇన్సైటింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ అండ్ ఈస్ లైక్లీ టు కాజ్ క్లాషెస్ బిట్వీన్ సమ్ కమ్యూనిటీస్ and intentional insults with the intent to provoke a breach of peace. Hence, the complainant request to take necessary action in this matter. అంటే తెలుగు చెప్తా చాలా మందికి అది కంఫర్టబుల్గా అర్థం కావాలని. ఏమని ఆ సెక్షన్స్ 4 సెక్షన్లు చెప్పినా కదా, ఆ ప్రకారం ఏమంటుంది? నేనంట ఆ వీడియో ఆమె చూసిందంట ఫేస్బుక్ రాజ్ బోడా ఫేస్బుక్ క్లిప్స్ ఐడిలో. ఆ వీడియోలో నేనేమన్నానంట, ఈ యొక్క ఇది చిన్నజీయరు, నరసాపురం ఎంపీ, ఇంకోటి చెప్పిన కదా 3 పేర్లు, అమిత్ షా పేరు రాయలేదు. అంటే వాళ్ళు అమిత్ షా పేరు రాయడానికి కూడా, కంప్లైంట్లు రాయడానికి కూడా భయపడుతున్నారు అన్నట్టు. సో అయితే ఆ నరసాపురం ఎంపీ, శ్రీనివాస వర్మ, భూపతిరాజు, సో వీళ్ళు హత్య చేయించారు అని నేను చెప్పాను. సో అని చెప్పి ఇది ఇట్లా మాట్లాడము 2 మతాల మధ్యలో ఏది ఈ యొక్క చిచ్చు పెడుతున్నా అని అట్లా కంప్లైంట్ ఇచ్చారు. ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ 2 డిఫరెంట్ ఏది మతం ఆధారంగా, జాతి ఆధారంగా, వాళ్ళు పుట్టిన ప్లేస్ ఆధారంగా, వాళ్ళు ఉంటున్న నివాసం ఆధారంగా, భాష ఆధారంగా, ఆ యొక్క ఐటీ టెక్నాలజీ దానికి సంబంధించిన చట్టం ఏదో అంటే ఒక దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఇది మెన్షన్ లేదు. అంటే ఏదో బ్రాడ్గా ఏది పడుతుంది, ఎవరిని పడితే వాళ్ళని ఒక బ్రాడ్గా వితౌట్ స్పెసిఫిక్గా లేకుండా ఇది హత్య అనే ఐడి వాళ్ళు చెప్పిండ్రంట. అందుకని దీనివల్ల ఏది మత కల్లోహాలు చెలరేగుతాయని అది కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ ఇచ్చారంట. కంప్లైంట్ తీసుకున్న పోలీసు పేరు ఏంటి అంటే నేమ్ సుబాని అంట. ఆయన ఆ పోలీస్ పేరు ఆయన ఏంది అనేది అంటే సబ్ ఇన్స్పెక్టర్ SI ఏది ఆ 3 టౌన్ రాజమహేంద్రవరం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నేమ్ సుబాని, సబ్ ఇన్స్పెక్టర్. సో ఇది కంప్లైంట్. దీనికి ఏం వ్యాలిడిటీ ఉంది, అది ఎక్కడ మనము రెచ్చగొట్టినాము నేను క్లియర్గా చెప్పిన. పెట్టుకో 100 కేసులు పెట్టుకున్నా కొరిగేది ఏం లేదు. కానీ మీ యొక్క దుర్మార్గ పాలన ఎట్లుంది అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, దాంట్లో ఎలాంటి డీటెయిల్స్ లేవు, దానికి వ్యాలిడిటీ లేదు. మనము యొక్క తప్పుడు ఆరోపణ ఫాల్స్ అక్యూజేషన్ చేసి మా నోరు మూపించే ప్రయత్నం చేస్తా అంటే మళ్ళీ ఉల్టా కేసు పెట్టాల్సి వస్తుంది. భయభ్రాంతులకు గురి చేస్తా, రెడ్ బుక్ పాలన చేస్తా అంటే. ఓకే కదా, నువ్వు కేసు పెట్టినంత మాత్రం ఒరిగేది ఏం లేదు. అక్కడ ఎవరు నేను క్లియర్గా చెప్పిన, నాకు ఒక సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇన్సిడెంట్ అయినా వితిన్ 3-4 days లోపల. ఓకే, మాక్సిమం 1 week కూడా కాలేదు, వితిన్ 3-4 days వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎక్కడి నుంచి ఏ సమాచారం వచ్చినా టిప్స్ లేదా లీడ్స్ అంటారు, అవి తీసుకొని దాంట్లో ఏమైనా మేక్ సెన్స్ ఉంటే ఆ సమాచారాన్ని వాడుకొని ఇన్వెస్టిగేషన్కి అది వాడుకోవాలి, ముందుకు పోవాలి. అంతేగాని ఎవరు సమాచారం ఇస్తే వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెడతా అంటే, మా నోరు మూపిస్తా అంటే చెల్లదు అట్లా. ఓకే, ఇప్పటికి కూడా నేను నమ్ముతున్నా డెఫినెట్లీ ఆ చిన్నజీఆర్ అండ్ యొక్క ఈ కరుణాకర్ సుగుణ అండ్ ఈ లలిత్ కుమార్ ఇట్లా ఈ గ్రూప్ అంతా కలిసి ఆ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు అక్కడ భూపతి శ్రీనివాస వర్మ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని అది అమిత్ షా దాకా పంపించి అమిత్ షా అప్రూవల్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రెజర్ పెట్టి రఘురామకృష్ణరాజుతో సహా బీజేపీలో ఉన్నటువంటి ఏపీలో ఉన్న బీజేపీ పెద్ద వాళ్ళందరూ కలిసి
అదొక కుట్ర ప్రకారం చేశారు. మాకు ఆధారాలు ఇవ్వమంటే ఇస్తలేరు. నేను ఒక్కటే అడిగిన, నాకు ఎన్నేమొద్దురా, నీ సీసీ ఫుటేజ్లు వద్దు, నా మన్నొద్దు, మశానం వద్దు, నాకు ఒక్క నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 5 గంటల దాకా ఉన్న 3 సీసీ ఫుటేజ్లు నాకు మొత్తం డేటా ఇచ్చేసాయి. ఇంకా ఏం అడగా, నేను టోల్ గేట్ అడగా, కొంతమూరు అడగా, నేను కీసర్ అడగా, ఇంకోటి అడగా, నాకు ఏదొద్దు, ఈ ఒక్కటి చాలు, నాకు మొత్తం చెప్తాం ఈ బతుకు. ఏ ట్రక్ వచ్చింది, ఏ ట్రక్ పోయింది, ఎవడొచ్చిండు, ఏడికి పోయిండు, పోలీసులు శవం దొరికినాక ఎవడేం చేశారు, ఎవ్రీథింగ్ వస్తుంది మాకు. అయిపోయింది, కుల్లం ఇవ్వండి. ఎందుకు గుంజుకొని అన్ని ఎక్కడ ఆధారంగా గుంజుకొని ఎందుకు దాచిపెట్టుకున్నారు పోలీసులు? డెఫినెట్లీ ఆయన అత్యంత ఏమంటారు భయంకరంగా ఈ యొక్క ప్రతి రిలీజియన్లో, నాట్ వన్ రిలీజియన్, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీలో కూడా ఉన్నటువంటి లోపాలని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అబ్యూజర్స్ని ఆ ప్రవీణ్ బ్రదర్ కన్సిస్టెంట్గా ఎత్తి చూపెట్టాడు. అది నచ్చని వారు డెఫినెట్లీ వాళ్ళ వ్యక్తిగత కారణాలు కూడా ఇంక్లూడ్ అయ్యి ఆ బ్రదర్ని హత్య చేయడం జరిగింది. నేను ఇప్పటికీ నమ్ముతున్నా, నా మీద 1000 కేసులు కాదు 1,00,000 కేసులు పెట్టుకో, కొరికేదేం లేదు. అర్థమైందా ఇట్లా కాదు. నేను అడుగుతున్నా, జియా ట్రస్ట్ ఎందుకురా అయ్యా? ఏ స్వామి వివేకానందకి ఏ ట్రస్ట్ లేదే? ఏ రామకృష్ణ పరమహంస గారు ఈ 1000 కోట్లు ముట్టికి వెనకకి దాచిపెట్టుకోలే కదా? ఒక రమణ మహర్షి గారు లేరు కదా? ఒక ఏమంటారు యోగీస్ లైఫ్ అని ఆయన బుక్ రాసిండు. ఆయన పేరేంది, ఏ యోగీస్ లైఫ్ అని ఆయన పేరేంది, బాబా అని మహాబాబా అని ఏదో, నేను పేరు మర్చిపోతే. ఆయన మొత్తం ఆయన క్రియాయోగాన్ని అందరికీ నేర్పించిండు. సో ఆయన దగ్గర 1000 కోట్లు లేకుండే కదా, చాలా సింపుల్ లైఫ్ బతికారు కదా. దట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్, దట్ ఈస్ ద స్పిరిచువల్ పాత్. అది మూలవాసులు నేర్చింది. ఇది హిందుత్వము, ఇది బుద్ధిజము, ఇది జైనిజము, ఇది అజీవకాలు, ఇది ద కోర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద హిందూయిజం. మీ చెత్త యాగము, యజ్ఞాలు, ఈ బలిచుడు, ఇదంతా గుర్రాలు, ఈ అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, ఇదంతా మాది కాదు. మీ ఆర్యులది, మీ దేశం మూలవాసులది కాదు. ఒక్కసారి మీరు చెప్పే ఈ ఆర్యులు చెప్పే గ్రంథాలు అయినటువంటి రామాయణము, మహాభారతము, వేదాలు, ఉపనిషత్తులలో ఎక్కడ హిందూ శబ్దం చూపెట్టండి, మేము ఏం చేయమంటే అది చేస్తాం. లేదే దస్యులు యొక్క ఈ మనువాదము, మనుధర్మశాస్త్రము, మీ శక్తి అంతా గిదే, వివక్షని పెంచి పోషించేదే. బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చిన వాళ్ళు పైన ఉంటారు, మిగతా వాళ్ళందరూ బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాక సేవ చేయాలి. ఇదే మీ పుస్తకం. మా పుస్తకం వాళ్ళు చెప్పలేము, మా మూలవాసులది. కాబట్టి మేము 90% ఆఫ్ ద హిందూస్ ఆర్, అప్పుడు హిందువులమే ఉన్నాం, ఇప్పుడు హిందువులనే ఉంటున్నాం. ఓకే, మీ 1-2% ఉన్న ఆర్యులు మా మీద అజమాయిషి ఎలా ఇస్తా, మీ ఆధిపత్యాన్ని, మీ చెత్త మనుధర్మ శాస్త్రాన్ని మా మీద ఇంప్లిమెంట్ చేస్తా, బ్రాహ్మణుడు పైన ఉండాలనే ఆ యొక్క చెత్తని మా మీద ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఊరుకోం. దీనికి ఇది మీ చెత్తని మా మీద ఇంప్లిమెంట్ చేయకుండా ఆపుతుంది ఏంది? భారత రాజ్యాంగం. దీన్ని ఎప్పుడు ఎత్తేద్దామా, ఎప్పుడు మీ మనధర్మ శాస్త్రాన్ని మళ్ళీ అమలు చేద్దామా అని ఇక కాకులు గద్దల్లాగా వెయిట్ చేస్తున్నారు. అక్రమదారులలో ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలను గూలుస్తున్నారు, లేకపోతే అడ్డదారులలో మోసం చేసి గెలుస్తున్నారు, ఇక పోల్ మేనేజ్మెంట్ చేసి అట్లా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో తెచ్చుకొని ఇప్పుడు వెస్ట్ బెంగాల్ మీద పడ్డారు, మొన్నటిదాకా ఢిల్లీ మీద పడ్డారు, అంతకుముందు జార్ఖండ్ మీద పడ్డారు. శతవిధాల ప్రయత్నం చేసి ఇంకా పెద్ద రాష్ట్రాలు ఇంకా మీ అధీనంలోకి రాని, ఒకటి తమిళనాడు ఉంది, అక్కడ వచ్చే అవకాశం లేదు, ఈ బెంగాల్లో రావాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలని, కాంగ్రెస్ ని, వామపక్షాలని, లెఫ్ట్ పార్టీలని, కమ్యూనిస్ట్ పార్టీలని అందరిని లేకుండా చేసేసి మీరే అక్కడ ప్రతిపక్షంగా మోసం చేసి సిబిఐ ఈడీ వాడుకొని అట్లా ఇప్పుడు అక్కడ ఏది తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ మీ దానిలో తెచ్చుకొని ఇప్పుడు ఈ మొత్తానికి అక్కడ అధికారం తెచ్చుకోవాలి. ఇట్లా అన్ని రాష్ట్రాల్లో వచ్చేసినాక అప్పుడు ఏం చేయాలి? 2/3 మెజారిటీ అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో అప్రూవ్ చేస్తే అప్పుడు భారత రాజ్యాంగాన్ని ఎత్తేద్దామని కాకులు గద్దల్లాగా వెయిట్ చేస్తున్నారు, మన ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని. మేము ఎందుకు ఆనిస్తాం? మాట్లాడుతూనే ఉంటాం, 100 కాదు 1,00,000 పెట్టుకోండి కేసులు. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి ఏమంటున్నారు? ఓ పనికి మాలిన అఘోరి, వాడు వేసిన కొడుకు, వాడు అఘోరి లేదు, మన్ను లేదు, మశానం, వాడు ఎందుకు పనికి రాని సన్నాసి వాడు. మరి బట్టలు కట్టుకోరా? అమ్మ మొగోని ఏ బట్టలు లేకుండా ఏం చూస్తారు? నాకు అర్థం కాదు. వేస్ట్ గాడు శివుడి పేరు చెప్పి, ధర్మం పేరు చెప్పి వాడిని తీసుకొచ్చిందే ఇల్లంట, ఈ గాడిది కొడుకులంట. వాడు ఎన్నో వాడు ఉంటే వాడిని తీసుకొచ్చిందే ఇల్లంట. ఈ బీజేపీ ఈ చిన్నజీఆర్ లాంటి పాడుకోవాలి ఇంత అల్లరి పెడుతుంటే, ఈ చిన్నజీఆర్ పీఠాధిపతి వాడు క్లియర్గా చెప్తాడు, నేను ముట్టుకోనండి, నేను మీదికెళ్ళేస్తానండి. ఇదేవాడు నేర్పినరా? వాడికి ఆదర్శం అన్న రామానుజాచార్యులే చెప్పలేదు ఈ మాట, ఆదిశంకరాచార్యులు చెప్పలేదు ఈ మాట.
అద్వైతం అని చెప్పిండు ఆయన. దోర్ ఇస్ నో డ్యూయాలిటీ అని చెప్పిండు ఆదిశంకరాచార్యులు. వీడే ఈ కరెక్టే అద్వైతమే కానీ అని ఇది దీర్ఘాలు తీసి కానీ మా విష్ణు గొప్పోడు అని చెప్తారు. ఈ రామానుజాచార్య అంటాడు. ఆ రామానుజారి సంఖ పట్టుకొని మే ఈ రామానుజారి ఫాలో అవుతారు. మరి రామానుజాచారి కూడా అట్లా ఫాలో ఇట్లా ఈయన లెక్క లేడు, చిన్నజీఆర్ గారి లెక్క. ఆయన కూడా ఏది అందరికి పేద ఈ అంటరానితనాన్ని పోగొట్టడంలో కొంత ట్రై చేసిండు ఆయన కూడా. మరి ఈ దరిద్రుడు కులాలు పోకూడదండి అంటాడు. దరిద్రుడాడు, మంచిగా లేడా. ఈ చిన్నజీఆర్ స్వామి పీఠాధిపతులు, సనాతనవాదులు, బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎందుకు ఖండించారు? వాడు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి సనాతన ధర్మాన్ని అడ్డం, వాడు వేసుగాడు బ్రదర్. వాడు ఆ యొక్క అఘోరి కాదు వాని పేరు, వాడు శ్రీనివాసు అని పేరు. ఓకే, వాడి గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ఈ టాపిక్ అది పెద్దగా అయిపోతుంది, ప్లస్ అది డైవర్ట్ అయిపోతుంది. నీల హరీష్, హిందూ అంటే పార్సీలో దౌర్భాగ్యులని అర్థం, హిందూ అంటే బ్రిటిష్లో దొంగని అర్థం. అది తెలియదు బ్రదర్. నాకు తెలిసిందైతే హిందూ అనేది అసలు ఆ యొక్క ఎక్కడ ఇప్పటికీ హిందుస్థాన్ పిలుస్తారు. హిందూ అంటే అదేంటి అంటే ఇక సింధు నదికి ఆ పర్షియన్లు పెట్టిన పేరు హిందూ. ఓకే, బ్రిటిష్ గ్రీకులు పెట్టిన పేరు ఇండియాకి. ఓకే, సో ఈ ఇండికా అన్న, ఆ సింధు అన్న, హిందూ అన్న, బ్రిటిష్ వాడు దాన్ని ఇండికా అనడం రాక వాడు ఇండస్ అన్నాడు. ఏ పేరు పెట్టినా ఆ ఇండస్ రివర్ బేస్ మీదనే ఉంది, ఆ సింధు నది మీద పేరు మీదనే వచ్చినాయి, ఆ హిందూ నది పేరు మీద వచ్చినాయి. ఎందుకంటే ఆ 3 దిక్కులు, భారతదేశం 3 దిక్కుల నీళ్లు ఉన్నాయి కాబట్టి భారతదేశంకి ఎవరు రావాలన్నా ఒక్క దిక్కు నుంచే రావాలి. ఏది ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ పైన. ఓకే, యూరోప్ వాడు కానీ లేకపోతే ఆ మిడిల్ ఈస్ట్ వాళ్ళు కానీ. కాబట్టి వర్తక వ్యాపారాలు భారతదేశంలో అనేకం జరిగేవి ఆ రోజులలో. ఎందుకంటే ఇక్కడ వస్త్రాలు ఫేమస్. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలకి ఇక్కడ ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలంటే ఇలాచీలు, ఇవన్నీ ఏవైతున్నాయో, ఈ యొక్క లవంగాలు, ఈ దాల్చిన చెక్క, ఇవన్నీ మనం యూరోప్ లో చాలా డిమాండ్ ఉండేది. వాళ్ళు వంటలకు వాడేవారు, అదేవిధంగా వాళ్ళ శవాలకు కూడా అలంకరణ చేసేవారు, ఆ యొక్క స్మెల్ రాకుండా. ఓకే, ఇట్లా రకరకాల కారణాల వల్ల అట్లనే అక్కడ ఉన్నటువంటి రాణులు, రాజులకి ఈ భారతదేశం యొక్క వస్త్రాలు చాలా అందంగా ఉండేవి. ఇవన్నిటికీ అక్కడ డిమాండ్ ఉండేది. కాబట్టి అక్కడ వర్తక వ్యాపారాలు చాలా జరిగేది భారతదేశంతో. సో అందుకని ఆ ప్రాంతం నుంచే వచ్చేవారు. తర్వాత ఏది వాస్కోడి వీని ఆ మధ్యలో ఈ టర్కీ వాళ్ళకి, ఈ మిడిల్ ఈస్ట్ ఉన్న వాళ్ళకి ఎందుకు ఎక్కువ ట్యాక్సులు కట్టాలి, మాకు ఎక్కువ భారం అవుతుందని చెప్పి వేరే మార్గం కనుక్కుందామని అప్పుడు పోర్చుగీస్ వాడు ఈ యొక్క వాడు కొలంబస్ను పంపిస్తే కొలంబస్ ఏం చేసిండు, అది ఇంకో దారికి పోయి అమెరికాను కనుక్కున్నాడు. అరే మరి భారతదేశం కనుక్కోవడానికి మరి ఎట్లా అని చెప్పి ఇంకో ట్రిప్ పంపించింది వాస్కోడిగామని. ఆ వాస్కోడిగామ 1464 ఏమో కొచ్చి అంటే మన కేరళ ప్రాంతంలో వచ్చాడు. అది బ్రదర్, అది నాకు తెలిసి అది నువ్వు దౌర్భాగ్యులు, దొంగలు, అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. అది నది పేరు మీదనే వచ్చింది, తెలంగాణ శ్యాంప్రగడిపల్లి. అయినా అది హిందుత్వానికి ఈ యొక్క ఆర్యుల సనాతన ధర్మానికి సంబంధమే లేదు. ఓకే, సింధు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని ఆచార వ్యవహారాలు, మూలవాసులు ఏమేమి పాటించారో అవన్నీ కలిపితే హిందుత్వం. ఓకే, ఈ ఆర్యులది ఈ శక్తి అంతా ఇంతకుముందు చెప్పిన కదా, యజ్ఞాలు, యాగాలు, బలులు. సో ప్రజాయుద్ధ నౌక, తెలుగు ప్రజల ముద్దు బిడ్డ, నా గద్దరన్న పైన కాల్పులు జరిపించిన, నేను బూతులు నువ్వు రాసినావు కానీ నేను చదువుతలేను. ఎందుకంటే మనం వద్దని చెప్పి వాళ్ళని వద్దంటున్నాం, మనం ఎందుకని అంటలేను, ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉండొద్దని. సో నా గద్దరన్న పైన కాల్పులు జరిపించిన ఇదే చంద్రబాబు నాయుడు. ఆమె పేరేంది, మన బెల్లి లలితక్కని చంపించింది ఈయనే. వాళ్ళ పార్టీలో ఎవరైనా కొంచెం ఎదిగే అవకాశం ఉంది అంటే వాళ్ళని చంపిస్తాడు. ఎర్రం నాయుడిని చంపించింది ఇతడే, తర్వాత అక్కడ మాధవరెడ్డిని చంపించింది ఇతడే. ఇక సొంత పిల్లనిచ్చిన మామని చచ్చిపోయేటట్టు చేసిండు. ఓకే, చంపించేటోడేమో ఇక ఆ 1% ఎందుకు వదిలేసిండు, కానీ ఆయనంతా ఆయన చచ్చేటట్టు అయితే చేసిండు కదా ఎన్టీఆర్ గారిని. మళ్ళీ కనీసం ఏంటంటే టీడీపీ పార్టీ గుంజుకున్నప్పుడు ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ ఫండ్ కూడా తీసుకున్నాడు. ఎన్టీ రామారావు మస్తు ఏడ్చిండు. అరే నువ్వు నాకు దశమగ్రహమై పుట్టినవు రాహా అని చెప్పి మస్తు ఏడ్చిండు ఆయన. తెలంగాణ శ్యాంప్రగడిపల్లి, నీ మీద కేసు పెట్టడంతో టోటల్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మీ వైపు నిలబడతారు, చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని కుప్ప కొలుస్తారు. తప్పకుండా బ్రదర్, నా ఒక్కరి మీద అని కాదు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అది వాళ్ళ యొక్క నైజం అనేది అర్థమవుతుంది. ఏదైనా అహంకారం ఎక్కువైనప్పుడు ఆ యొక్క ఏమంటారు అన్యాయము అంటే తలకెక్కిపోయింది అన్నట్టు. మేము ఏం చేసినా నడుస్తుంది అన్న భావన ఉంది. ప్రజలకు తెలుసు ఎట్లా దించాలనో. ఆ టైం వస్తున్నది. ఓకే.
వాళ్ళ వాళ్ళ కన్నుతోడు వాళ్ళే పొడుచుకుంటున్నట్లు లెక్క. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఒక జడ్జిని చంపాడనే ఆరోపణ కూడా ఎదుర్కొంటున్న అమిత్ షా దానికి ఏం సమాధానం చెప్తాడు? ఇది దేశ ప్రజలందరికీ తెలుసు. ఎన్ని చేసిండు అమిత్ షా అంతా. అమిత్ షా ఇవాళ ఏమన్నా దరిద్రం నడుస్తుంది అంటే ఇక మోడీ తక్కువ కాదు, అమిత్ షా తక్కువ కాదు. కాకపోతే మోడీ ఏంటంటే ఎంజాయ్ చేసేట్లో పడ్డాడు. ఓకే, ఆయన ఇది దేశాలు తిరుగుడు లేకపోతే ఎంజాయ్ చేసాడు. ఇక మొత్తం ఇక్కడ ఇప్పుడు ఈ అన్ని దుర్మార్గాలు అప్పుడు ఇప్పుడు కథ రచన దర్శకత్వం చేస్తుంది. డెఫినెట్లీ మోడీ అప్రూవల్ ఉంది, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో చేపిస్తుంది అమిత్ షా. దుర్మార్గుడు శ్యామ్. ఏమంటారు, చిన్నజీయర్ అనే ఒక దొంగ స్వామి నా సమ్మక్క సారక్కని తిట్టినప్పుడు, ఎందుకు తిట్టిండు సమ్మక్క సారక్కని? ఎందుకంటే శూద్ర దేవతలు, వీళ్ళు శూద్రులు. ఎవరు? గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ ఎవరు? శూద్రులు. సమ్మక్క సారలమ్మ ఎవరు? శూద్రులు. అందుకే శూద్రుల గుళ్ళల్లో బ్రాహ్మణు పూజ చేయడు. ఎందుకంటే శూద్రులని బ్రాహ్మణు పూజ చేయడు. అర్థమైందా? ఆ బ్రాహ్మణ కులం సంబంధించిన వాళ్ళనే బ్రాహ్మణు పూజ చేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు సమ్మక్క సారలమ్మకి పేరు మీద పైసలు శూద్ర దేవతల మీద, అందులో శూద్ర పూజారులు ఉంటారు. అంటే శూద్ర గుళ్ళకి డబ్బులు వస్తే అంటే శూద్రులు పైకి వస్తారు, శూద్రుల దగ్గర పైసలు ఆడతాయి. ఇప్పుడు తిరుపతిలో పైసలు వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గరికి పోతున్నాయి. ఓకే, ఇప్పుడు జిఆర్ ట్రస్ట్ కింద పైసలు వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గరికి పోతున్నాయి. లేకపోతే ఆ యొక్క ఇది మన సద్గురు పేరు మీద వస్తే ఆ బ్రాహ్మణుల దగ్గర పోతున్నాయి. లేకపోతే ఇలా ఇది శంషాబాద్లో కట్టుకున్నాడు కదా చిన్నజీఆర్, ఆ బ్రాహ్మణుల దగ్గర. సంపద అంతా బ్రాహ్మణుల దగ్గర ఉండాలి, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. ఓకే, సో ఈ వెనకట కూడా ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్, లేకపోతే అప్పుడు శివుని విగ్రహం అని చెప్పి అక్కడ కింద మొత్తం రాజు దగ్గర ఉన్న మొత్తం సంపద వీడి దగ్గరనే పెట్టుకుంటాడు. మరి రాజు ఎట్లా పరిపాలించాలను? ఓకే, సో ఆ విధంగా ఏది మళ్ళీ మంత్రులు ఉండేటోళ్ళు, మళ్ళీ ఇదే బ్రాహ్మణులు ఉండేటోళ్ళు. యుద్ధం చేసేవాడు కాదు వాడు. అంటే యుద్ధంలో చచ్చిపోతే ఎవడు చచ్చిపోవాలి? రాజు చచ్చిపోవాలి, క్షత్రియుడు చచ్చిపోవాలి. వ్యాపారం చేసి నష్టపోతే ఎవరు పోవాలి? వైశ్యుడు నష్టపోవాలి. ఇక మిగతా నీచ పనులు, చెప్పుకోలేని పనులు ఎవడు చేయాలి? మధు పనులు ఈ శూద్రులు చేయాలి. మరి బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు, వీళ్ళందరి కష్టార్జితాన్ని దోసుకుంటాడు. వాడైతే కుండ గదలనియాడు, ఎక్కడ వానికి చెమట గదలనియాడు. పోనీ యుద్ధం చేశాన్న సావురా అంటే యుద్ధం కూడా చేయడు, వ్యాపారం చేయడు. ఏం చేస్తాడు? వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తాడు, అంతే. మంత్రి ఉండేది వాడే, పూజారి ఉండేది వాడే. అర్థమైందా? దుర్మార్గుడు. అయితే ఆ సమ్మక్క సారలమ్మ ఏంటంటే ఈ సమ్మక్క సారలమ్మ పేరు మీద ఫండ్స్ వస్తాయి కదా, భక్తులు ఉండి వేస్తారు కదా అమ్మవారి పేరు మీద వాళ్ళ కోరికలు చేస్తే. ఈ పైసలు శూద్రుల దగ్గర ఉండొద్దు, శూద్ర పూజారులు కానీ శూద్రుల దగ్గర ఉండొద్దు. అంటే వీళ్ళు ధనవంతులు కావద్దు, వీళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండొద్దు. మరి ఎవడు ఉండాలి? అదే బ్రాహ్మణుడు ఉండాలి. దుర్మార్గులు. అదే అంటే మన ధర్మశాస్త్రమే కదా, యా. సో తిట్టినప్పుడు ఎక్కడికి పోయారు ఈ పనికిమాలిన విధాలు? వ్యాపార దేవతలని అవమానించాడు. మనం వీళ్ళు కూడా చేస్తున్నారండి అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సమ్మక్క సారల మీద వీళ్ళు చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? అట్లా అడగవద్దు. అడిగితే నేను దేశద్రోహిని, నేను కమ్మిని, నేను కాంగిని, నేను గొర్రె బిడ్డను, ఇంకోటి దొంగ. అంటే బ్రాహ్మణిని, అధర్మాన్ని, వివక్షని, అన్యాయాన్ని, దోపిడిని ప్రశ్నిస్తే నన్ను దేశద్రోహి అని ముద్రేస్తున్నాడు, లేకపోతే గొర్రె బిడ్డ అని ముద్రేస్తున్నాడు. మూర్ఖుడు వాడు, మూర్ఖుడు. నీల హరీష్ నిజాలు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదే ప్రవీణ్ పగడాల చనిపోయిన రోజు నుండి ఈ హిందూ మతోన్మాదులు, హిందూ కాదు బ్రదర్, సనాతన అధర్మ లేదా బ్రాహ్మణ మతోన్మాదులు అనేది. ఎందుకంటే 90% ఆఫ్ ద హిందువులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ ప్రమేయం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఈ పాపం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి, వాళ్ళని కూడా చంపుతామని, వాళ్ళని కూడా బిర్యానీ ఇస్తామని, వాళ్ళ యొక్క నిస్సహాయతను వీడు అడ్వాంటేజ్ తీసుకొని ఈ బ్రాహ్మణుడు కంట్రోల్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్. మీరు చూడండి, ఎక్కడ ఏ అడ్మినిస్ట్రేషన్లో, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కోర్టులలో కానీ, జడ్జిలు కానీ, యు నేమ్ ఇట్, అడ్మినిస్ట్రేషన్లో కానీ, ఈ యొక్క గుళ్ళల్లో ఈ చెత్త కానీ, మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, ఎవ్రీ కీ డెసిషన్ మేకింగ్ ఈజ్ డన్ బై ఇంక్లూడింగ్ బీజేపీ, ఆర్ఎస్ఎస్లో కానీ ఈ ఆర్య బ్రాహ్మణ్స్. సో ఈ హిందువులు కాదు వాళ్ళు ఎవరంటే ఆర్య బ్రాహ్మణులు, ఆర్య మనువాదులు, మతోన్మాదులు. బ్రాహ్మణిజాన్ని అందరి మీద హిందుత్వం అనే పేరు పెట్టి అందరి మీద బ్రాహ్మణిజాన్ని, ఆర్య తత్వాన్ని నింపే, ఆర్య అంటేనే గొప్పవాడు, ఆ తత్వాన్ని అందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. అది హిందుత్వం కాదు. హిందుత్వం సమానత్వాన్ని బోధిస్తుంది.
సో ఆ ఆర్య మతోన్మాదులు, బ్రాహ్మణ మతోన్మాదులు, పర్షియా నుంచి వచ్చిన ఆ దుర్మార్గులు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేమే ప్రవీణ్ పగడాలను చంపాము కానీ బహిరంగంగా చెప్పడము, పూర్తి ఇన్ఫర్మేషన్ రాకముందే తాగి చనిపోయాడని చెప్పడము, కావాలని క్రిస్టియన్ రెచ్చగొట్టడము, మత కల్లోలాలు కావడానికి ప్రేరేపించిన వాళ్ళ మీద ఏ కేసు లేదు. వాళ్ళు చేస్తే చమత్కారము, మనం చేస్తే బలాత్కారం. భలే ఉంది మనువాద సిద్ధాంతం. కాదు, ఇప్పుడు అది ప్రవీణ్ బ్రదర్ని చంపకపోతే మనం ఎందుకు మాట్లాడతాం న్యాయం కావాలని? అంత ప్రవీణ్ బ్రదర్ బతుకున్నప్పుడు మాట్లాడినామా? ఏది ఈ రిలేటెడ్ మనం వేరే సమస్యల మీద మాట్లాడినాం, వీళ్ళ యొక్క ఆధిపత్య ధోరణి మీద మాట్లాడినాం. కానీ నువ్వు చంపినాక ఇంకా ఈ రిలేటెడ్ ఇష్యూ మాట్లాడుతున్నాం కదా. నువ్వు చంపకపోతే మేము మాట్లాడకపోదాం కదా. మేము ఏమంటున్నాము? న్యాయం కావాలని అడుగుతున్నాం. మేము ఎక్కడ ఎవరిని రెచ్చగొడతలేమే, ఎవరిని కొట్లాడుకోమని చెప్తలేమే. విచారణ నిష్పక్షపాతంగా చేసి అసలైన దోషులకు శిక్షలేమని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం. మనందరం సమిష్టిగా పోరాడదామంటున్నాం. వీళ్ళ హస్తం ఉంది అని అనిపిస్తుంది, లేకపోతే మనకు ఒక సమాచారం వచ్చింది, అది ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ సమాచారాన్ని తీసుకొని పరిపూర్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులకు శిక్షలు వేస్తే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయని మేము న్యాయం కోసం పోరాడుతున్నాం, బతిలాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. సో న్యాయం కోసం పోరాడము మత కళలో ఎట్లయితుందో బుద్ధి మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అంటే న్యాయం అడగకూడదు, నువ్వు ఎవరిని చంపినా చంపించుకోవాలి, అంతేనా? ఇదేనా మనువాద ధర్మం? అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. ప్రజల్ని విషయ పరిజ్ఞానం వచ్చే విధంగా మేము అర్థమయ్యేటట్టు చెప్పడం మా బాధ్యత, చెప్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. లచ్చబాబు కనేటి, నమస్తే. ఎవరు? కృపా వరప్రసాద్ నాగాల, థ్యాంక్ యూ. సో ఎవరు? నీల హరీష్, చంద్రబాబు నాయుడిని 420 అంటారు ఎందుకో తెలుసా? 4 అనగా ఏప్రిల్ 20 తారీఖు నాడు పుట్టాడు. ఓకే, రెండు ఒక దగ్గర జతపరిస్తే 420 అవుతుంది. ఓకే, ఏప్రిల్ 20 రోజు పుట్టాడా? ఓకే ఓకే, ఏప్రిల్ 20 అంటే ఇవాళ ఎంత 239. సో ఏది 420 అవుతుంది. అందుకే చంద్రబాబు 420 అంటారు. హిట్లర్ కూడా అదే తారీఖు నాడు పుట్టాడు, అందుకే అదే నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ మీ నో. జ్యోతి పారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు పోలీస్ రౌడీయిజం మళ్ళీ గుర్తుకొస్తుంది. సిబిఎన్ ఈజ్ ఆథర్, ట్రైనర్, లీడర్ ఆఫ్ పోలీస్ రౌడీయిజం. ఇక పోలీసులని అదే అందుకే అంటున్నాం, పోలీసు మిత్రులారా, మీ మీద మాకు ఏది ఒక రకమైన సాఫ్ట్ కార్నరే ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఏమంటారు, ఆ పదవి నుంచి తీసేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వి అండర్స్టాండ్. కానీ మరి దీనికి పరిష్కారం ఏంది? తప్పదు, మేము మాట్లాడాలి, మేము ప్రజలకు అర్థమైనట్టు చెప్పాలి. సో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని దింపాల్సిన అవసరం మాకుంది. ఓకే, అర్థమైందా? సో మీ మీద మాకు కోపం లేదు, పోలీసు వాళ్ళ మీద మాకు కోపం లేదు. మీరు నిమిత్త మాత్రులు, మీరు జీతగాలు. పాపం మీరేం చేస్తారు? మీ కుటుంబ సభ్యుల్ని పెంచు, మీ పిల్లల్ని చదివించుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయలేరు. ఆ పైన ఓడుంటే వాడు చెప్పింది వినాల్సిందే, మీకు నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మేము పోరాడుతుంది మీకు ఎవడైతే తప్పుడు ఆదేశాలు ఇస్తుండో వాని మీదనే పోరాడుతున్నాం. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు? ఎవడో సేన అంట భగవంతుని పేరుతోనే సేన ఆ సేన ఈ సేన అని పేర్లు పెట్టుకొని నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తా ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ మొహాలు మాత్రం కనబడవు. ఎవడ్రా నువ్వు అంటే హిందువుని అంటాడు. హిందువులో నీ పేరు ఏం పేరు, ఊరేంటి అంటే చెప్పడు. వాడు హిందువు కాదు, వాడు సనాతన అధర్మం. ఈ చెత్తనా కొడుకులు బిర్యానీ ఇస్తారా, రేపు కేసు పెడితే బయటకు తెప్పిస్తారా అంటే ఏ పని చేయడానికి ఆసక్తి లేనటువంటి ఖాళీగా ఉండేటువంటి ఆ దుర్మార్గులు, వాని ఊరు పేరు లేకుండా, వాని ఐడెంటిటీ లేకుండా, ఇక వాడు ఇష్టమున్న బూతులు, ఒక సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, సబ్జెక్ట్ లేనప్పుడు బూతులు మాట్లాడతాడు. అది కూడా అమ్మని, అక్కని, భార్యని వదలకుండా. ఇక వాడి సంస్కారం. ఇది నా హిందుత్వం కాదు. వాడు అది యొక్క బ్రాహ్మణుల సంస్కారం, మనువాదుల సంస్కారం. ఏమంటున్నారు? నీల హరీష్, మా తెలుగుదేశం యువనాయకుడికి తెలుగు రాదు. మా తెలుగుదేశం అగ్రనాయకుడికి ఇంగ్లీష్, హిందీ అసలే రాదు.
వీళ్ళు ఆయనకి ఆయన మాట్లాడితే కొందరిని మాట్లాడితే అసలు చూడబుద్ధి కాదు, వినబుద్ధి కాదు. అందులో ఒకడు ఈ యొక్క ఏమంటారు ఈ నారా లోకేష్ గారు. ఓకే, ఏది చంద్రబాబు నాయుడు ఆయన చెప్పేది నచ్చినా నచ్చకపోయినా ఓకే ఏం చెప్తుండు అని చూస్తాము. కానీ ఈ నారా లోకేష్ చెప్తే చూడనే బుద్ధి కాదు. అది ద వే ఈ టాక్స్ అది అది అంతే కాదు. మా తెలుగుదేశం యువ నాయకుడికి తెలుగు రాదు, మా తెలుగుదేశం యువ నాయకుడికి ఇంగ్లీష్ హిందీ అసలే రాదు. వీళ్ళు ప్రజలకి న్యాయం చేస్తారు అంట. నేదురుమల్లి జనార్దన్ గారు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. మనం వాడుతున్న ఇంటర్నెట్ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు టాటా కన్సల్టెన్సీ ద్వారా తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నేనే చేశాను అని చెప్పుకుంటాడు, హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్పుకుంటాడు. ఈ విషయం విన్నాక కులీ కుతుబ్ షా ఆత్మ శాంతించక గాలిలో తిరుగుతుంది. కులీ కుతుబ్ షా గారు వాళ్ళ ఇది గోల్కొండ కుతుబ్ షాయిలు చాలా చేశారు. గోల్కొండ అనేది పెద్ద సామ్రాజ్యం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడున్న ఇప్పుడు ఈ 1947 దాకా పరిపాలించినటువంటి దాదాపు 400 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 350 అంటున్నా, వీళ్ళు ఒక 400 ఏళ్ళు పరిపాలించారు. మొత్తం 500 ఏళ్ళు పరిపాలించారు. సారీ, వీళ్ళేమో 224 మధ్యలో 36 ఏళ్ళు మొఘలు పరిపాలించారు. అదేమో 196 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. అంటే దాదాపు 450 నుంచి 500 సంవత్సరాలు కుతుబ్ షాహీలు, మొఘళ్ళు, అట్లనే ఈ యొక్క అసఫ్ జాహీలు, నిజాంలు పరిపాలించి హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సో ఈయన చేసింది ఏమి లేదు. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైతే ఇప్పుడు 2వ టర్మ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఒక అట్లాంటిది కట్టవచ్చు కదా, ఒక ఐటీ యొక్క ఇప్పుడు సైబరాబాద్ ఎట్లయితే నువ్వే కట్టినా అంటున్నావు కదా, అట్లాంటిది కూడా కట్టవచ్చు కదా. అక్కడ ఎవరు ఆపుతున్నారు? ఎవరు ఆపుతలేరు కదా. అంటే అదే ప్రచారం చేసుకోవడం మాత్రమే. కరెక్ట్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్. ఎవరు గుడిపల్లి ఏమంటున్నారు? జయరాజ్, సూపర్ క్వశ్చన్ ఏమడిగిన బ్రదర్. శ్యామ్, తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. అంత గొప్ప దేశభక్తుడైన పవన్ కళ్యాణ్ గారి భార్య క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి ఎందుకు మారింది? ఆమె మాత్రం మతం మారొచ్చు, ఇక్కడున్న ప్రజలు మాత్రం మీరు గుడిలోకి రానియకపోతే మతం మారితే తప్పు. పవన్ కళ్యాణ్ భార్య గారు, పవన్ కళ్యాణ్ ఏ భార్య బ్రదర్? వానికి ఎంతమంది భార్యలు ఉంచుకున్న వాళ్ళు ఇంకా అది వేరే లెక్క. పవన్ కళ్యాణ్ భార్య గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో మారింది. మరి మీరు కింది కులాన్ని అణిచివేసినప్పుడు మీ మీద ద్వేషంతో వేరే మతంలోకి వెళ్ళారు. అప్పుడు ఎవరు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేంది కాదు. ఇక్కడ అంటే నాకేమర్థమవుతుంది, వాళ్ళు ఇచ్చే ఒక మతం వేరే మతంలోకి మారితే వాళ్ళు ఏదైనా డొనేషన్స్ ఫండ్స్ ఏదైనా ఇస్తే వీళ్ళకి అందులోకి వెళ్ళి వాటర్ రాకుండా పోతుందనే కదా బాధ. ఇప్పుడు హిందూ మతం అంటున్నారు, నేనంటున్నా సనాతన ధర్మం అంటున్నా. ఇందులో గుళ్ళ మనం ఏది డొనేషన్ ఇస్తే, అది తిరుపతిలో అయినా సరే ఇంకో దగ్గర ఇస్తే ఇది ఎవరికి పోతుంది? దీనికి లెక్క ఎక్కడున్నది? ఇంకా దేవాదాయ శాఖ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చే ఫండ్స్ ఈ యొక్క చిన్న చిన్న ఊర్లలో ఎక్కువ ఆదాయం లేని గుళ్ళకి, అక్కడున్న పూజారులకి మనం జీతాలు ఇస్తున్నాం. అది ఎత్తేయమంటున్నారు. ఎత్తేస్తే ఏమవుతుంది? పెద్ద ఫేమస్ గుళ్ళే ఉంటాయి, అక్కడ వచ్చే సంపద ఈ బ్రాహ్మణులు దోసుకుంటారు. మరి చిన్న గుళ్ళ పరిస్థితి ఏంది? చిన్న గుళ్ళలో ఉన్న పూజారుల బతికేంది? సో అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నేను ఒకటే అడిగినా, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏమంటున్నా, ఏ క్రిస్టియన్ మతానికి ఆ విశ్వాసాన్ని నమ్మే ఏ క్రిస్టియన్ అయినా సరే ఏది యొక్క పాస్టర్ కాగలుగుతున్నాడు, అట్లనే ఆ మతంలో ప్రీచ్ చేయగలుగుతున్నాడు, ఆ బిలీఫ్ సిస్టమ్ నమ్మినవాడు. సిమిలర్లీ యొక్క ఇస్లాంని నమ్ముతున్న ఎవరైనా అందులో ప్రీచ్ చేస్తున్నారు ఆ ఖురాన్ని. ఓకే, ఖురాన్ని కానీ ఆ యొక్క ప్రాఫిట్ చెప్పింది కానీ అల్లాహ్కి సంబంధించింది, ఆ ఖురాన్కి సంబంధించింది ఏది వాళ్ళని ఇమాం అంటారు, రైట్. అట్లనే ఈ యొక్క భగవద్గీత కానీ రామాయణం కానీ ఇంకోటి కానీ ఈ సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు చెత్త అంతా ఈ సనాతన ధర్మాన్ని చెత్త. అది మనకు అర్థం కాని భాషలో సంస్కృతంలో ఎవరికి అర్థం కావద్దు, అది అర్థమైతే వాడు గుడికి రాడు కాబట్టి, అది బ్రాహ్మణుడు పైన ఉండాలని అలా రాసి ఉంటుంది కాబట్టి దాన్ని యొక్క ప్రతి హిందువు లేదా ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతివాడు యొక్క ఏది పూజారి కాలేడు, మిగతా మతాలు కాగలుగుతారు. ఎందుకైతే లేడు అంటే వాళ్ళు వేరు, ఆ పూజారుల వాళ్ళు వేరు, ఈ హిందువులు వేరు. వాడి చెత్తని మన మీద ఆధిపత్యం చేస్తాడు. మనం వేసే ఆ గుళ్ళల్లో వేసే డొనేషన్ ఏదేసినా సరే వాడి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ మతం పేరు మీద వాడు దోసుకుంటాడు.
ఈ మతం వాళ్ళు వేరే మతంలో పోతే ఏమవుతుంది, ఆ డొనేషన్స్ వేరే మతం వాళ్ళకి పోతున్నాయి. అంటే ఎవరికి నష్టం జరుగుతుంది? హిందువులకు జరుగుతలేదు. ఎవరికి జరుగుతుంది? ఆ పూజారులు ఉన్న వాళ్ళకి జరుగుతుంది, ఆ బ్రాహ్మణులకు జరుగుతుంది, ఆ మఠాధిపత్యంలో ఉన్న బ్రాహ్మణులకు జరుగుతుంది. రైట్? సో కాబట్టి వాళ్ళ సంపదకి నష్టం జరుగుతుంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు అన్య మతానికి పోవడం వల్ల. హిందువులకు ఎవరికి నష్టం జరుగుతలేదు. ఎందుకంటే ఈ హిందువులు ఎవరు గుళ్ళ పూజారు లేరు, ఈ మఠాధిపతి లేరు, బ్రాహ్మణులే ఉన్నారు. సో ఆ బ్రాహ్మణులకి నష్టం జరుగుతుంది, వాళ్ళకి వచ్చే చందాలతో తగ్గుతుంది వీరు వేరే వేలేవన్న మతం పోతే. అదర్వైజ్ అట్లా కాకపోతే ఎవరు ఏ మతాన్ని మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏంది కాదు. ఇప్పుడు నేను ఒక దేవుని మొక్కున్నా, దీనివల్ల ఈ భూమి మీద ఎవరికి నష్టం ఉందో చెప్పండి. నేను ఏ దేవుని మొక్కలేదు, ఎవరికి నష్టం ఉందో చెప్పండి. ఎవ్వరికి లేదు. ఎవరికి నష్టం లేని దాని గురించి మనం ఎందుకు వరి కావాలి? అంటే ఇదంతా సృష్టిస్తున్నారు, ఈ యొక్క పొదుగాలేసి మతం చుట్టూ తిప్పుతున్నారు, ఈ యొక్క ప్రజల మధ్యలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళు మతం మారడం వల్ల ఎవరికో నష్టం జరుగుతుంది. కూలంకషంగా ఆలోచిస్తే ఎవరికి జరుగుతుంది? బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది, మిగతా ఎవ్వరికి జరుగుతలేదు. ఒక్క హిందువుకు నష్టం జరుగుతలేదు, కేవలం బ్రాహ్మణులు జరుగుతుంది. ఎందుకంటే వేరే మతాలకు మారితే ఈ బ్రాహ్మణులకు రావాల్సిన చందాలు యొక్క పూజ, ఇప్పుడు హిందువు ఉన్నాడు అనుకో, ఏది పూజలు చేయించుకుంటాడు, పెళ్లి చేసుకుంటే పెళ్లికి పూజారి వస్తాడు, లేకపోతే సత్యనారాయణ వ్రతం అయితే సత్యనారాయణ అలా ఇవన్నిట్లో ఎవడు బతుతుండు? బ్రాహ్మణుడు బతుతుండు. కాబట్టి వీళ్ళు వేరే మతంలోకి పోతే రారు కదా, చర్చికి పోతారు కానీ పూజలు చేయించుకోరు కదా. కాబట్టి ఈ హిందూ మతం బిలీఫ్ సిస్టమ్ కాకుండా వేరే బిలీఫ్ సిస్టమ్ పోతే అత్యధికంగా నష్టపోయేది బ్రాహ్మణుడు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఎవరిని పోనీయడు. అట్లా పోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే పాస్టర్ ఇంకోనుంటే చంపుతాడు, అంతే. మిగతా హిందువులకు ఎవరికి నష్టం జరుగుతలేదు. ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. నాకు నచ్చిన దేవుని మొక్కుంటా. నాకు ఇంకా తిక్కలేస్తే ఇట్లనే అందరు ఇబ్బంది పెడితే నేను ఏ దేవుని మొక్కపో, ఏ కుక్క ఏ దేవుని మొక్కది, తాబేలు ఏ దేవుని మొక్కది, ఏ కాకి ఏ దేవుని మొక్కది, నేను కూడా ఏ దేవుని మొక్క. ప్రకృతినే మొక్కుతా. ఆ కనిపించే సూర్యుని మొక్కుతా, కనిపించే భూమి మాతని మొక్కుతా, కనిపించే చెట్టును మొక్కుతా, లేకపోతే ఏవైతే నేను కళ్ళతో చూస్తానో వాటిని మొక్కుతా. ఎందుకంటే వాడు తిండి పెడుతున్నాయి కాబట్టి. అంతే. నేను కుక్కను పెంచుకున్నా, కుక్కను మొక్కుతా పొద్దుగాలు వేస్తే, ఎందుకంటే అది నాకు కనిపిస్తుంది కాబట్టి. ఇక ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ఇక గాలిని మొక్కుతా, ఎందుకంటే గాలి లేకపోతే నేను పీల్చుకోకపోతే బతకలేను కాబట్టి. అది ఏం నేను కష్టపడకుండా నేను పీల్చుకుంటున్నాను కాబట్టి గాలిని మొక్కుతా, గాలిని. సో తెలంగాణ శ్యామ్ ప్రగటిపల్లి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ కాస్త బ్రాహ్మణ జనతా పార్టీ అయింది కాబట్టి మీలాంటి వాళ్ళ మీద టార్గెట్ చేశారు ఈ ఆర్య మనువాద బ్రాహ్మణులు. కరెక్ట్. ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళ నోరు మోపించే ఇది చేస్తున్నారు. ఇక వాళ్ళని టీడీపీ ఈజ్ కంట్రోల్, అదే దాన్ని మొత్తం నడిపిస్తుంది వాళ్ళు బ్రాహ్మణులు. కరెక్ట్. ఎంఎస్విఎస్ వాసు ఏమంటున్నారు, ఈవీఎంలలో జరిగే మోసం గురించి అందరికీ తెలియాలి అన్నగారు. ఎన్నికలు ఓటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఈవీఎంలను చెక్ చేస్తారు. అది కూడా 8 గంటల నుంచి 8:30 గంటలకు ఓటింగ్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందే అధికారులు కొన్ని ఓట్లు పడిన తర్వాత మొరాయిస్తాయేమో అని 6 గంటల నుంచి 7 గంటల లోపల 1000-2000 ఓట్లు అధికారులు వేసి ఈవీఎంలను చెక్ చేస్తారు. ఆ తర్వాత క్లియర్ బటన్ నొక్కాలి, కానీ అధికారులు ఆ పని చేయరు. ఓకే. ఎందుకంటే ఆ టైమింగ్లు బయట పెట్టరు. ఇన్ని ఓట్లు యాడ నుంచి పడ్డాయిరా అని అంటే సీసీటీవీ ఫుటేజ్లు మాయమవుతాయి. కరెక్ట్. తెలంగాణలో డీకే అరుణ న్యాయంగా గెలిచింది. ఆమె కోర్టులో కొట్లాడి పోరాటం చేస్తే లాస్ట్ ఎమ్మెల్యే పదవి అయిపోయిన తర్వాత కోర్టు డిక్లేర్ చేసింది డీకే అరుణ గెలుపు అని. పదవీ కాలం అయిపోయిన తర్వాత తీర్పు రావడం ఏమిటి అన్న, ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులలో దొంగలు రౌడీలు దొంగ ఓట్లు గుద్దేవారు, ఇప్పుడు డైరెక్ట్ అధికారులే గుద్దేస్తున్నారు అన్న. కరెక్ట్ బ్రదర్. అనేక రకాలుగా పోల్ మేనేజ్మెంట్ భయంకర. బీజేపీ నమ్ముకున్నది పోల్ మేనేజ్మెంట్ని. ఆ పోల్ మేనేజ్మెంట్లో అన్నీ వస్తాయి. ఏది యొక్క పైసలు వంచేది వస్తుంది, తర్వాత యొక్క బెదిరించేది వస్తుంది, ముందే పోయి వాళ్ళ ఏళ్ళకి ఇంకు పెట్టి వచ్చేది, వాళ్ళకు ఈ బూత్లో వస్తే ఇంకో బూత్లో బొమ్మనేది, లేకపోతే ఈవీఎంలలో మోసం చేసేది, లేకపోతే కేంద్ర ఎన్నికల కమిషన్ మోసం చేసేది, నంబర్లను తారుమారు చేసేది. ఇవన్నీ పోల్ మేనేజ్మెంట్ కింద వస్తాయి. ఎస్, వాళ్ళు అన్యాయం. ఒక 20% వాళ్ళకి ఓట్లు పడుతున్నాయి. 20% ఓట్లు పడితే మిగిలిన 20%, 20% పైన వాళ్ళు మోసం చేసి తెచ్చుకుంటారు. ఆ విధంగా వాడు గెలుస్తారు. 20% కంటే తక్కువ వచ్చింది అనుకో, మొత్తానికి మోసం చేయరాదు కాబట్టి ఆ రాష్ట్రాల్లో వస్తలేరు, తమిళనాడు, కేరళ అట్లా. ఓకే, అది పరిస్థితి. దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులు
ఈ ధర్మయుద్ధం చేయనప్పుడు అది గెలిపేందుకు అవుతుందిరా? మా టైం వేస్ట్ చేయకు. ఎన్నికలు భారతదేశం నో లాంగర్ డెమోక్రటిక్ కంట్రీ రాసేయి, రాజ్యాంగం చింపేసేయి, నీ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేసేసాయి, బ్రాహ్మణులు మాత్రమే పరిపాలిస్తారని రాసేసాయి. మేము నోరు మూసుకుంటాం, ఇక మాకు వేరే దారి లేదు కదా. నీల హరీష్, జనసేన పార్టీ పేరు కూడా నమో వెంకటేశ అనే సినిమాలో హీరో వెంకటేష్ ఒక ఎమ్మెల్యే మీటింగ్ కి మిమిక్రీ చేయడానికి వెళ్తాడు. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఫ్లెక్సీ మీద ఉండే పేరు జనసేన పార్టీ. దానిని కొన్ని సంవత్సరాలు ఈ పవన్ కళ్యాణ్ కాపీ కొట్టాడు. ఇది వీళ్ళ నీతి జాతి. కరెక్ట్ బ్రదర్. వానికి నేనేమంటున్నా, ఊగిపోకుండా ఇట్లా పిచ్చి పిచ్చి చేయకుండా నార్మల్ గా ఓకే ఒక ప్రజలు అడిగిన ఒక్క ప్రశ్నకి ఓపికగా సమాధానం, ఎనీ టాపిక్, ఏ టాపిక్ అన్నా తీసుకొని దాని మీద ఒక 2 నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడమని చెప్పండి నాకు పవన్ కళ్యాణ్ గారిని. హీ డస్ నాట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎనీథింగ్. ఒక్క విషయం మీద కూడా 1% కూడా పరిజ్ఞానం లేని మూర్ఖుడు ఎవరు అంటే పవన్ కళ్యాణ్. వరస్ట్ ఫెలో. వాడేందంటే ఈ చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటంటే వాని ద్వారా కాపుల ఓట్లు వస్తాయని వాని బాధ, అంతే. కాపులు బాగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఆడ కులం మీద కులమే మొత్తం కులం మీదనే నడిపిస్తారు. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, ప్రజాస్వామ్యంలో ఒక మనిషిని కొట్టడం తప్పు, అంతేగాని కడుపు గాలితే తిట్టడం తప్పు కాదు. ఫిజికల్ గా చేస్తేనే తప్పు, మిగిలింది ఏది తప్పు కాదు. ఎవడన్నా తప్పు చెప్తే నువ్వు సరి చెప్పు, నీకు కూడా చెప్పుకునే హక్కు ఉంది కదా, నువ్వు కూడా చెప్పుకోవచ్చు కదా. నేను తప్పు చెప్పినా అనుకో, వాడికి తెలియలేదురా అయ్యా వాడు చెప్పింది తప్పురా, ఇది నిజమని నువ్వు చెప్పుకో. నువ్వు చెప్పింది కరెక్ట్ అంటే నేను నమ్ముతారు, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే నాది నమ్ముతారు. కానీ మాట్లాడొద్దు అనే హక్కు నీకు ఓడిచ్చిర్రా అయ్యా. అంటే ఏం చేయాలి? మొద్దు పని చేయాలి, ట్యాక్సులు కట్టాలి, నోరు మూసుకోవాలన్నా? అయితే మేము మాట్లాడము, మేము ట్యాక్సులు కట్టాం. తీసేయి, జిఎస్టీ తీసి పడతాం, లేకపోతే ఎక్సైజ్ సుంకాలు తీసేసాయి. మేము కట్టము, మేము మాట్లాడం. ఇక ఏం చేసుకుంటూ చేసుకో కదా అంటున్నారు. దొంగలు ఉన్నారు. తెలంగాణ చంపడు అన్న, లైవ్ అయిపోయాక నాకు FIR ఫార్వర్డ్ చేయి, నేను చూస్తా అసలు వాళ్ళ కథ ఏందో. మీరు భయపడకండి, మేమందరం నీకు సపోర్ట్గా ఉన్నాం. నేనేం భయపడతలేను బ్రదర్, నేను పంపిస్తా తర్వాత. కానీ నేనేం భయపడతలేను. చేసుకుంటే చేసుకొని 4 రోజులు జైలు ఉండొస్తాం. అంటే ఇది ఇండియాలో ఉంది, కానీ ఇక్కడ పెట్టినా సరే పోయేసి వస్తాం. ఏం చేస్తాం? ఓకే, అది పెద్ద విషయం కాదు. లాయర్ ద్వారా పెట్టుకుంటే కొట్లాడతాం, అది పెద్ద విషయం కాదు. మనం ఏం తప్పు చేయలేదు, మన అంతరాత్మకు తెలుసు. అది తెలిసినప్పుడు టెంపరీగా ఇబ్బంది పెడితే 4 రోజులు ఉంటాం కావచ్చు జైల్లో. కానీ మన సిద్ధాంతం అయితే మార్చుకోం కదా. వాడు భయపడిస్తే భయపడం కదా. కాబట్టి నేను ఫార్వర్డ్ చేస్తా. కాకపోతే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే వాళ్ళ పరిపాలన ఇట్లా ఉంది, ఎంత దుర్మార్గులు ఉన్నారు. మనం అంటే అంత విషయ పరిజ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, లా చట్టాల గురించి అవగాహన ఉంది, లా గురించి తెలుసు, మనం లాయర్ని హైర్ చేసుకునే శక్తి ఉంది. కానీ చాలా మందికి లేదు కదా పాపం. వాళ్ళు మనలెక్క కొట్లాడే శక్తి లేదు కదా వాళ్ళకి. మనం అందరికీ సాయం చేసే శక్తిలో కూడా లేం కదా. కాబట్టి ఈ దుర్మార్గం ఎట్లుంది అని ప్రజలకు తెలిస్తే వాడిని దింపేయడానికి ట్రై చేస్తాం కదా మనం. సో అందుకని నేను ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. వి నో హౌ టు. మనం ఏం పెద్ద వాళ్ళది 1% కూడా తప్పు చేయలేదు. ఆ తప్పుడు కేసులు అవి మనం భయపడేదే లేదు. ఇక్కడ అంటే అంత ఈజీ కాదు, ఆ జ్యూరిడిక్షన్ కిందనే రాదు. బట్ వచ్చినా సరే మేము భయపడేది లేదు. ఇండియాలో అరెస్ట్ చేసుకోరంట, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటా, లేకపోతే పోలీసులకి లాయర్ ద్వారా కొట్లాడతా. అది పెద్ద విషయం కాదు. కానీ ఇట్లా చేస్తున్నారని ప్రజలకు తెలవాలి కదా. ఇట్లా ఒక్కరిని కాదు కదా, అందరినీ చేస్తారు కదా. నీలా హరీష్ బ్రదర్, మీ మీద కేసు పెట్టినప్పుడే వాళ్ళు నైతికంగా ఓడిపోయారు. ఎప్పుడైతే చర్చకు ప్రశ్నలకు సమాధానం ఉండదో అప్పుడే భయపడి కేసులు పెట్టడం, అట్లా చేయడం వల్ల ఇంకా వాళ్ళు నష్టం చేసుకుంటారు. ఇంకా వాళ్ళు ఏమంటారు, వీడు భయపడిస్తే భయపడతాడు అనుకుంటే అట్లా తప్పుడు కేసులు పెడితే ఇంకా చెడ్డ పేరు వస్తుంది వాళ్ళకి అర్థమైతే లేదు. అప్పుడు భయపడి కేసులు పెట్టడం, అవతలి వారి వ్యక్తిగత జీవితంలోకి దూరడం, నిందలు మోపడం, బీజేపీ RSS అంటేనే డాష్ దేవుడి పాట. కరెక్ట్ బ్రదర్ నీలా హరీష్ బ్రదర్. సో హలో నమస్తే వనక్కం. నమస్తే బ్రదర్ నీలా హరీష్ బ్రదర్. శ్యామ్, తెలంగాణ శ్యామ్ పగడు. నాకు డౌట్, అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి బండి నడుపుతుంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపకుండా ఏం చేస్తారు అన్న. అదే బ్రదర్ నేను అడిగిన లాస్ట్ లైవ్ లో కూడా మాట్లాడినా ప్రవీణ్ బ్రదర్ది. మరి ఏం చేస్తారు? వాళ్ళ విధి నిర్వహణ తప్పు చేస్తారు కదా. కాదు, ఆయన తాగి ఆయన ప్రాణం పోతే ఏం చేస్తాం, మనం బాధపడతాం. కానీ ఆయన తాగడం తప్పు కాబట్టి ఆయన గురించి మేము బాధపడతలేం, వాళ్ళు చెప్పింది నిజమైతే. ఓకే, కానీ ఇప్పుడు ఆయన తాగితే వేరే వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా.
అందుకే కదా మనం వద్దంటుంది తాగేది ఇంటికాడ తాగమంటున్నాం కానీ తాగి నడపొద్దు అంటున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళ ప్రాణం రిస్క్ ఉంది కదా. అంటే వేరే వాళ్ళ ప్రాణం రిస్క్ ఉందని తెలిసినా ఆ టోల్ గేట్ల దగ్గర కెమెరాలు అందుకోసం పెట్టినా, ఇట్లా ఎవరైనా తాగి నడిపితే వాళ్ళని అరెస్ట్ చేయాలని పెట్టినా, ఎన్నోసార్లు ఊఫ్ అని ఊది వేరే వాళ్ళతో చేయించినా, మరి ప్రవీణ్ బ్రదర్ తాగి నడుపుతున్నాడని గిన్ని ఎవిడెన్స్ ఉన్నాక కూడా ఒక్క దగ్గర కూడా ఎందుకు అరెస్ట్ చేయాలి? మరి అట్లా అరెస్ట్ చేయనటువంటి పోలీస్ ట్రాఫిక్ వాళ్ళకి సంబంధించిన టోల్ గేట్ మేనేజ్ చేసే వాళ్ళని కానీ, ఆ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులను కానీ అందరినీ సస్పెండ్ చేస్తారా? ఒక్కదానికి మనం అడిగే వాడికి సమాధానం ఉండదు. వాడు చెప్పిన చెత్తను మనం అంగీకరించాలి. దుర్మార్గులు. నడుపుతుంటే ట్రాఫిక్ పోలీసు, ఈవెన్ డూప్లికేట్ ప్రవీణ్ అయినా, వేరే వాడైనా, డూప్లికేట్ వాడైనా, డూప్ అయినా సరే, వాడైనా సరే నడుపుతుంటే వాడినైనా అరెస్ట్ చేయాలి కదా. దుర్మార్గులు. నడుపుతుంటే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఆపకుండా ఏం చేస్తా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాగి బండి నడుపుతుంటే రోడ్ల మీద చెక్ చేయట్లేదా? ఎంత దుర్మార్గం! ఒకరు నిజంగా తాగితే పట్టుకోవాలి కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారా? ప్రజల చావులకు కారణం అవుతున్నారు. సో ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ప్రభుత్వం పైన కేసు పెట్టాలి. ఒకవేళ ఆ మనిషి తాగి ఉంటే ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. తాగకపోతే ఎలా చనిపోయాడు చెప్పాలి. అదే ఆ డూప్లికేట్ ప్రవీణ్ అనే వాడు తాగి నడుపుతుంటే అతన్ని తాగి నడిపే విధంగా అనుమతించినందుకు ప్రభుత్వం మీద కేసు పెట్టాలి. ఒరిజినల్ ప్రవీణ్కి మర్డర్ ఏందో అది బయట పెట్టాలి. ఒరిజినల్ ప్రవీణ్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలి. దాంతోపాటు మీరు పెట్టిన డూప్లికేట్ ప్రవీణ్కి సంబంధించిన అతన్ని తాగి నడుపుతుంటే మీరు ఎందుకు అలౌ చేశారు కదా. ఇట్లా అన్ని కేసులు పెట్టాలి. 10 కేసులు కోర్టులలో పెడితే చక్కగా అవుతారు. గొల్లపల్లి అవినాష్ గౌడ్, సూపర్ అన్న. థ్యాంక్ యూ టు మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ఓకే. డేవిడ్ వంకాయల పాటి, థ్యాంక్ యూ బ్రదర్. బాలకిషోర్, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయడమే. మొన్ననే చేసేటోళ్ళు అయినా సరే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను మార్చి చేద్దామని ఆలోచనలు ఉన్నారు. ఎవరైతే పార్లమెంట్కి వచ్చారో వాళ్ళే ఇవాళ భారతదేశంలో అన్ని చట్టాలు, బీజేపీ తెస్తున్న చట్టాలకి మూల కారణం ఎవరంటే మొన్న పార్లమెంట్ ఓపెనింగ్కి ఎవరు వచ్చారో వాళ్ళే, ఆర్య బ్రాహ్మణులు, మఠాధిపతులు, పీఠాధిపతులు. అన్న మీరు ఈ ఫేస్బుక్ వేదికగా ఒక ప్రామిస్ చేయండి. రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద రోజుకొక లైవ్ పెట్టి బీజేపీ జెండా 2 తెలుగు రాష్ట్రాల్లో కనబడనీయకుండా చేద్దాం. ప్రత్యామ్నాయ రాజకీయాలకు పురుడు పోద్దాం. ప్రజాస్వామ్య వాదులను బలోపేతం చేద్దామా. సో అదే బ్రదర్, ఈ బీజేపీ ఎక్కడున్నది ఏమంటారు, భస్మాసుర హస్తం అంటారు కదా, అలాగా బీజేపీ ఎక్కడున్నా ఇప్పుడు ఈవెన్ మనకి టీడీపీకి కూడా అది నష్టమే ఫ్యూచర్లో. ఎందుకంటే వాడు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలని కోరుకుంటుంది. మిత్రపక్షాన్ని కూడా వాడు సహించాడు. అర్థమైందా? అంటే బ్రాహ్మణుడి యొక్క కుటిల బుద్ధి ఎంత భయంకరమైనదో అర్థం చేసుకోండి. డెఫినెట్లీ బీజేపీ సంబంధించి ఎంత వాళ్ళ గురించి ఎన్ని మాట్లాడమంటే అన్ని మాట్లాడదాం. తప్పకుండా. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏ గవర్నమెంట్ అయినా, ఈవెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, ఏది హద్దులకు మించి ఎవరిని, నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఒకటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అది కాంగ్రెస్ పార్టీ ఆడ లేదు కానీ దాని గురించి నేను మాట్లాడతలేను. కానీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేను మద్దతు చేయడానికి కారణం మిగతా అన్ని ఇది తెలంగాణ 3 పార్టీలు, అది 3 పార్టీలు కూడా 2 పార్టీలు నిజంగా చెప్పాలంటే, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బీజేపీకి ఓటు శాతం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అసలే లేదు. పట్టణాల్లో కూడా ముస్లిమ్స్ కొద్ది ఏరియాలో ఉంది, ఓల్డ్ సిటీ అట్లా. కాబట్టి బీజేపీ తెలంగాణ లేదు. ఓకే, వాళ్ళు ఉందని భ్రమపడితే వాళ్ళ మూర్ఖత్వం. ఆ రేవంత్ రెడ్డి గారు బలహీన అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం వల్ల అది మొన్న 8 సీట్లు ఎంపీ వచ్చినాయి. అసెంబ్లీలో వీళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళకి ఎంపీలు ఎట్లా వస్తాయి? అది రేవంత్ రెడ్డి ఎందుకు సహకరిస్తున్నాడు అనేది రేవంత్ రెడ్డి గారి మీద కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేసినాక మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో బీజేపీతో ఎక్కడో లాలూచి ఒప్పందం చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది నాకైతే. నిన్న ఆయన మన బక్క జడ్సన్ కూడా 2-3 షేర్ చేశాడు. ఎందుకు జపాన్ పోయాడు, అది కూడా కనిమొల్లితోటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. నేను చూసి మాట్లాడదాం రేవంత్ రెడ్డి గారి గురించి. ఇది మరి రేవంత్ రెడ్డిని కూడా తెచ్చిపెట్టింది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు. సో కుట్రల బాబు ఆయనది. అంటే చంద్రబాబు నాయుడు థాట్ ప్రాసెస్ని మనం పట్టుకోవాలంటే చాలా కష్టం, అంత ఈజీ కాదు. సో అదే బ్రదర్, అయితే ఎండ్ ఆఫ్ ద డే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళని ప్రశ్నిద్దాం. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి అందరు దొంగలలో వాడు తక్కువ దొంగకున్నాడు. ఇంత ఇవాళ దేశంలో ఏమైనా కట్టినంటే కాంగ్రెస్ వాడే కట్టిండు. మిగతా వాళ్ళు వచ్చినా కానీ ఇంతకంటే ఎక్కువ దోసుకుంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో అయింది మాజీ సిబిఐ అధికారి, ఏం పేరు, జేడి లక్ష్మీనారాయణ.
ఆయన వస్తే ఇంకా ఎక్కువ దోసుకుంటాడు. జేపీ జయప్రకాష్ నారాయణ ఆయన వస్తే ఇంకా దోసుకుంటాడు. ఆమె ఆర్ఎస్ ప్రవీణ్ లేకపోతే అక్కడ మాయావతి వాళ్ళు వచ్చినా ఎక్కువ దోసుకుంటారు. ఇంకా కొత్త పార్టీ అయితే వాళ్ళు రాక ఏమంటారు కొత్త బిచ్చగాడు పొద్దురాడు అన్నట్టు వాడికి రాక అధికారం వచ్చింది కాబట్టి వాడు కంపల్సరీ వీళ్ళందరికంటే ఎక్కువ దోసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ దోసుకున్నారు కాబట్టి ఇంత కొంత పైసలు వాళ్ళ శైలి ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రజలు ఊరుకోరు, ప్రజలు చైతన్యమైంది, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి కొంత తక్కువ దోసుకునే అవకాశం ఉంటుంది ఎగ్జిస్టింగ్ పార్టీలు. కొత్త పార్టీ వాడు వచ్చిందనుకో వానికి ఇక మళ్ళా వాడు వస్తాడో లేదో వాడికి తెలియదు కదా, వాడు ఇంకా ఎక్కువ దోసుకుంటాడు. అర్థమైందా? కాబట్టి అందరు దొంగలలో ఓడి తక్కువ దొంగలో వానికి మద్దతు ఇస్తాం. సింపుల్. తెలంగాణ అన్న మీ ఫోన్ పనిచేయకపోతే సడన్ గా మీరు లైవ్ లోకి రాకపోతే మేము ఏమనుకోవాలి, ఎందుకంటే మీ మీద చాలా కుట్ర చేస్తా ఉన్నారు అని మీరే అంటున్నారు. మేము ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? దయచేసి ఎవరికన్నా ఒకరికి టచ్ లో ఉండి మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ఈ దొంగనా కొడుకుల్ని నమ్మడానికి వీల్లేదు, మిమ్మల్ని చంపుతారేమో అని భయం వేస్తుంది. అమెరికాలో ఉన్నంతసేపు ప్రయత్నం చేశారు గతంలో, కానీ అంత ఈజీ కాదు. వాళ్ళకి అర్థమైపోయింది అమెరికాలో చేస్తే అమెరికా ప్రభుత్వాలు ఊరుకోవని. కాబట్టి అంత ఈజీగా చేయడం సాధ్యం కాదు. తప్పకుండా ఏది ఇస్తా నంబరు, ఏది నా వెల్ఫేర్ ఎవరైతే చెప్పగలిగే వాళ్ళ నంబర్ ఇస్తా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి అన్న ఆంధ్రాకు రావాల్సినటువంటి హక్కులను ఈ ఒక్క నా కొడుకు కూడా ఈయన సపోర్ట్ తీసేస్తాడు, ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పుడు ఈయన ఎన్నైనా తీసుకురావచ్చు కదా. అయినా ఆ బ్రాహ్మణుడు ఇయ్యాడు, ఈయన ఎంత కొట్లాడినా నువ్వు పోతే పోరా అంటాడు కానీ ఇయ్యాడు. అన్న ఆంధ్రాకి రావాల్సిన ఒక్క కొడుకు అడగరు. మీరు వందల వేల సార్లు ఆంధ్రాకి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడారు. అందుకే మీ మీద నరేంద్ర మోడీ RSS లో కలిసి కేసు పెట్టారు. పెట్టుకోండి బ్రదర్. వాడు జన సైనికులు అనే దుర్మార్గులు బీజేపీ అక్కడున్న బీజేపీతో పాటు అక్కడున్న ఆంధ్రాలో ఉన్న బ్రాహ్మణ నా కొడుకులు ఈ బీజేపీతో కుమ్మక్కైనరు. అదే మీది తినాలే మాది తినాలే ఆ టైపులో. సో వాళ్ళు 100% వీని కంట్రోల్ చేస్తారు. అక్కడ ఉన్న రాజులని ఈ గోదావరి జిల్లాలో ఉన్న రాజులు, ప్రభాస్ రాజులు, ఈ కృష్ణం రాజులు, అట్లనే ఈ యొక్క ఇది నరసాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ రాజులు, ఈ రఘురామకృష్ణం రాజులు. రఘురామకృష్ణం రాజుయే ఈ ఆయన మొత్తం కంకణం కట్టుకొని ఈ బ్రాహ్మణుల సహాయ సహకారాలు తీసుకొని అక్కడ ఈ బ్రాహ్మణ అయినటువంటి ఆమెను పంపించిండు. ఇదే టీడీపీ చంద్రబాబే పంపించిండు. ఆమె పేరేంది యామిని పంపించిండు. ఇక అక్కడ ఇక ఆ దుర్మార్గులకి ఇక ఏ స్త్రీ అందంగా ఉంటే అది చాలు. అందుకని వాళ్ళు డీక్రిమినలైజ్ చేసారు వ్యభిచారాన్ని. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఈ పోలీసులు వచ్చి మొత్తం ఏమంటారు ఇట్లా ఈ అరెస్టులు చేసేవాళ్ళు కదా, హోటల్ రైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఉన్నాయి హోటల్ రైడ్లు లేవు. ఎందుకంటే వీళ్ళు ఈ వ్యభిచారం ఆమంతరం చేసుకుంటే తప్పు కాదని కోర్టు ద్వారా తీర్పు ఇప్పించారు, డీక్రిమినలైజ్ చేశారు. సో కాబట్టి ఇవాళ ఇట్లాంటి వాళ్ళందరినీ అక్కడికి పంపించి యామిని లాంటి వాళ్ళని సో ఆ విధంగా ఈ కంగనా రనౌత్లు అక్కడ నార్త్ ఇండియన్ వాళ్ళది మొత్తం మీద అయితే ఈ రఘురామకృష్ణరాజు ఈ యామిని దాని పేరు ఫుల్ నేమ్ బ్రాహ్మణ్. సో అట్లా వీళ్ళందరూ పోయి అక్కడ ఈ జగన్కి సపోర్ట్ బీజేపీ నుంచి వీళ్ళ దిక్కు తిప్పుకున్నారు అన్నమాట. అర్థమైందా? సో అంటే ఇక్కడ ఎవరు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని దిశానిర్దేశం చేస్తున్న వాళ్ళు ఎవరు? అక్కడ బీజేపీ అక్కడ కూటమి ప్రభుత్వం రావడానికి టీడీపీ వీళ్ళ దిక్కు వస్తేనే రాగలిగింది. టీడీపీ ఇండిపెండెంట్ పోటీ చేసి ఉంటే డెఫినెట్లీ జగనే వచ్చేవాడు. అంటే అక్కడ ఎవరు ఇక్కడ కూటమి వచ్చేటట్టు చేసిర్రు? ఒకడు పవన్ కళ్యాణ్, ఇంకోడు రఘురామకృష్ణరాజు, ఇంకోరు ఈ చిన్నజీయర్. వీళ్ళు ఈ ముగ్గురే ఈ అక్కడున్న గోదావరి జిల్లాలో ఉన్న బ్రాహ్మణులు ఈ ముగ్గురే. చాగంటి, గరికపాటి, ఇంకోడోడు తిరుపతిలో ఉన్న పూజారులు. వీళ్ళందరూ ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నిమిత్త మాత్రుడు, అతనికి ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తే మళ్ళీ జగనే వస్తాడు. జగన్ వస్తే ఆయన చంద్రబాబు నాయుడు ఎట్లా ఏం చేస్తాడో తెలుసు. మధుబాబు దొండపాటి, ఎస్ కరెక్ట్, థ్యాంక్ యూ. మధుబాబు దొండపాటి, గోడి, అదే కరెక్ట్ బ్రదర్. ఇంకా సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్. దొండపాటి బ్రదర్. డేవిడ్ చెప్పిన, థ్యాంక్ యూ. ఎవరు సర్నాల ఎలమందు, తప్పే లేదంటే ఆయన టీడీపీ ఆయన. బాలకిషోర్, థ్యాంక్ యూ బ్రదర్. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. నేను చెప్తున్నాం టీడీపీ దరిద్రులారా, మేము ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తున్నాం, తప్పకుండా మిమ్మల్ని దింపడం జరుగుతుంది. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి. రెడ్ బుక్ నువ్వు ఎన్ని పాస్టర్లకి ఇంకా 30 కోట్లు ఇచ్చినా మేము ప్రజలకు చెప్తూనే ఉంటాం. నువ్వు అదే పాస్టర్లు మేము దింపుతారు.
రెడ్ బుక్, బ్లూ బుక్, గ్రీన్ బుక్, ఎల్లో బుక్, నా తొక్కల బుక్. ఈ లోకేష్ గాడికి సరిగ్గా రాజకీయాలే తెలియదు, ఏమి తెలియదు, రాజకీయాలు కాదు ఏమీ తెలియదు, ఏ విషయం మీద అవగాహన లేదు. వాళ్ళ నాయన తెలంగాణలో ఉన్న భూములు మొత్తం వాళ్ళ కులపోళ్ళకి కట్టబెట్టుకున్నాడు, మొత్తం దోసుకున్నారు. ఇలా జూబ్లీహిల్స్, బంజారాయిల్స్, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ అన్ని దోసుకున్నాడు చంద్రబాబు నాయుడు, దోసిపెట్టాడు. ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు కుళ్ళు కుతంత్ర రాజకీయాలు. ఆయనకు తోడు సనాతన అధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్, కమ్యూనిస్టు చెగువీరా అంటాడు, మళ్ళీ సనాతన అధర్మాన్ని రక్షిస్తాడు. ఈ మోడీ వీళ్ళిద్దరికి ఎన్ని డబ్బులు ఇచ్చి ఈ 2 తెలుగు రాష్ట్రాలని నాశనం చేయమని చెప్పాడు. మోడీకి నిజంగా దమ్ముంటే చంద్రబాబు నాయుడు పైన కేసు పెట్టమని, గతంలో ఆయన చేసిన అవినీతి చాలా ఉందని ప్రజలకు వినకపోతే పెడతాడు. చంద్రబాబు నాయుడు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వీళ్ళ యొక్క అన్ని పార్టీల యొక్క వాళ్ళ లీడర్ల యొక్క ఏమంటారు బలహీనతల ఆధారాలతో సహా కూడిన వాళ్ళవన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. డెఫినెట్లీ ఎవరు వినకపోతే వాళ్ళ మీద కేసులు పెడతాడు. ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపిన దాని డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఫోన్ డేటా అన్నీ ఉన్నాయి. కానీ అవి చూపెట్టి బెదిరిస్తాడు. ఇవి చెప్తే వినకపోతే అప్పుడు ఆలోచిస్తాడు. సో అట్లా అంటే వాళ్ళు ఏమంటాడు, బ్రాహ్మణుడు ఏమంటారు, దే ఆర్ యూజింగ్, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు ప్రతి సిచ్యువేషన్ని. పొనుగు మాటి చంద్రకాంత్ అన్న బత్తాయిల మొగుడు మీరు. థ్యాంక్ యూ బ్రదర్. మోసెస్ ప్రభాకర్, వెల్ సెడ్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. కూటమి ప్రభుత్వం కుల మత పిచ్చిలో నడుస్తున్న ప్రభుత్వం, కరెక్ట్ బ్రదర్. మోసెస్ ప్రభాకర్. తెలంగాణ శ్యామ్ పగడిపల్లి, కూటమి ప్రభుత్వం కుట్రలు సౌత్ ఇండియాలో నడవవు, గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడు. నేను తెలంగాణ శ్యామ్ని చెప్తా ఉన్నా, రాజ్బోడాకి ఏమైనా అయితే ఖబర్దార్. తెలంగాణ నుండి వచ్చి మరి మీ ఆంధ్రాలో మీ కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాం రాజకీయంగా. థ్యాంక్ యూ శ్యామ్ బ్రదర్. వాళ్ళు ఏం చేయరు, చేసినా మనకు పోరాడే శక్తి ఉంది. మనం శాంతియుతంగా ప్రజాస్వామికబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో, మహాత్మా గాంధీ గారు చూపెట్టిన మార్గంలో, బుద్ధ భగవానుడు చూపెట్టిన మార్గంలో శాంతియుతంగానే అహింస మార్గంలోనే మనం పోరాటం చేద్దాం. ఒక నెల్సన్ మండేలా గారు 21 ఏళ్ళు జైల్లో ఉండి అయినా సరే తను యొక్క వివక్ష వ్యతిరేకంగా పోరాటం చేసి ఆయన ప్రెసిడెంట్ అయ్యిండు. సో కాబట్టి మనం ఏది మెల్లగైనా సరే మనము మన పాత ఏది అహింసలనే ఉండాలి, శాంతియుతంగానే పోరాడదాం ప్రజాస్వామిక పద్ధతిలోనే. ఎవరు మండేలా గారి లాగా జైల్లో ఉండి కూడా మనం పోరాటం చేద్దాం. కరెక్ట్ చెప్పినావు బ్రదర్ శ్యామ్, నువ్వు చదవకముందే చెప్పిన నేను. సో చేద్దాం ప్రజా సమస్యలు, అంటే వి థింక్ లైక్ మనం ఒకటే విధంగా ఆలోచిస్తామని అర్థం. శ్యామ్, పోరాటాలు చేద్దాం ప్రజా సమస్యల పైన. పెట్టుకోండి నరేంద్ర మోడీ డబ్బులు ఇచ్చి జడ్జీలను కొనుక్కుంటాడు కదా. మొన్న చూశాంగా యశ్వంత్ వర్మ అనేవాడు 150 కోట్లు తీసుకుంటూ దొరికిపోయాడు. వాడి వెనకాల ఉన్నది ఎవరు? బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. బీజేపీ పాలనలో ప్రజలకు ప్రజాస్వామ్యం పైన నమ్మకం కోల్పోతా ఉన్నారు, న్యాయ వ్యవస్థను కూడా కొనుక్కుంటా ఉన్నారు. బీజేపీ వచ్చిన తర్వాత నుంచి అన్ని అట్లనే ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే తమకు అనుకూలంగా తీర్పులు ఇచ్చారో వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళకి అన్ని మంచి మంచి పెద్ద పదవులు ఇచ్చేసాడు అమిత్ షా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, కడుపు కాలిన వాడు బూతులు మాట్లాడకపోతే ఏమైనా ముద్దులు పెట్టుకుంటారా? ప్రభుత్వాలని కడుపు కాలిన పేద ప్రజల తరఫున మీలాంటి వాళ్ళు గొంతు ఎత్తుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోరాటంలో నీకోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను. మనం ఎవ్వరి కోసం ప్రాణాలు ఇవ్వద్దు బ్రదర్. మనకు నమ్ముకొని మన కుటుంబ సభ్యులు మనకు అనేక మంది ఉన్నారు కాబట్టి ప్రాణాలు ఇవ్వద్దు, తీయొద్దు. మనము ప్రజాస్వామికయుతంగా పోరాడాలి. అంటే మన యొక్క మెయిన్ మన ఏదైతే ఉందో మన మెయిన్ ఉద్దేశము దాని నుంచి పక్కకు దొరకద్దు. రెండోది ఏంటంటే బూతులు మాట్లాడితే ఏమవుతుందంటే ఆ ప్రజలకి మనం చెప్పాలనుకున్న ఉద్దేశం నుంచి మనమే ప్రజల్ని తప్పుదో అంటే డిస్ట్రాక్ట్ అవుతున్నట్లు లెక్క. అంటే మన మెయిన్ కాంటెంట్ మరుగున పడిపోతుంది, బూతులే హైలైట్ అవుతాయి. కాబట్టి మనం అందరూ సభ్య సమాజం అందరూ కంఫర్టబుల్గా మన ముచ్చటను వినే విధంగా ఉండే విధంగా మనం టాపిక్ నుంచి డైవర్ట్ కాకుండా బూతులు లేకుండా మాట్లాడదాం. ఏదో భావోద్వేగంగా బాడకావు దేడకావు ఇంతవరకు ఓకే, కానీ ఇవాళ కొంతమంది అయితే ఇక సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా మాట్లాడుతున్నారు. అది వినడానికి చాలా మనకే ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు ఏమవుతుంది, మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఎక్కువ మందికి పోదు, వాళ్ళు షేర్ చేయరు, ముందు పోదు. కాబట్టి మనము సబ్జెక్ట్ నుంచి డీవియేట్ కావద్దు. ఎంత ఆవేశం ఉన్నా కొంత కంట్రోల్ చేసుకోవాలి. అదర్వైజ్ మన ఎఫర్ట్ మనము ఎంత ఎఫర్ట్ పెడుతున్నామో దానికి వాల్యూ ఉండదు బూతులు మాట్లాడితే. జెన్నీ వినోద్ కుమార్, యా బ్రదర్ ఇంకో నార్త్ అప్కమింగ్, కరెక్ట్. సో చాలా టైం అయినట్టుంది, కంప్లీట్ చేద్దాం.
తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. అన్న నువ్వు భయపడకు మా ప్రాంతాలు. థ్యాంక్ యూ బ్రదర్ శ్యామ్. ఎవరు శ్యామ్, తెలంగాణ శ్యామ్. బెంగాల్ అల్లర్లకు ప్రధాన కారణం ఈ అంధభక్తులు, గుజరాత్ అల్లర్లకు ప్రధాన కారణం ఈ అంధభక్తులు, మణిపూర్ అల్లర్లకు ప్రధాన కారణం ఈ అంధభక్తులు. ఎక్కడైనా బ్రదర్ గోధ్రా సంఘటన లేకపోతే పుల్వామా దాడి, భారతదేశంలో ఏ దాడి జరిగినా ఇంక్లూడింగ్ పాకిస్తాన్ తోటి, ఇంక్లూడింగ్ చైనా తోటి కూడా దాడులు చేయించింది వీళ్ళే అంటనే. వాజ్పేయి గారు సంజౌతా ట్రైన్ పట్టుకొని పోయిండు, ముషరఫ్ను కలిసి వచ్చిన వారం రోజులకే కార్గిల్ యుద్ధం అవుతుంది. అర్థమైందా? ఇదే వాజ్పేయి గారు కానీ మోడీ గారు చైనా పోయి కలిసి రాగానే చైనా వాడు ఏదో ఒకటి చేస్తాడు బార్డర్లో. అంటే వీళ్ళే చేయిస్తారు. ఎందుకంటే ఈ యొక్క దేశభక్తి పేరు మీద మనం డిస్ట్రాక్ట్ చేయడానికి వీళ్ళ ఫెయిల్యూర్స్ నుంచి. ఇవాళ ఇజ్రాయెల్ ఏమవుతుంది, ప్రజలందరూ ధర్నా చేస్తుండే వాడు దీపావళి మంచిగా పరిపాలిస్తాడు అని. ఇమ్మీడియట్గా యుద్ధం స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఇది 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 ఇదొక స్ట్రాటజీ. ఇట్లా సేమ్ థింగ్ విత్ మతం. హిందువులను కొట్టాలి, ముస్లింలు కొట్టని ప్రచారం చేయాలి. హిందువులు కొట్టాలి, హిందువులను కొట్టాలి, క్రిస్టియన్ కొట్టినని ప్రచారం చేయాలి. ఎందుకని? వీడి దోపిడి నుంచి, వీడి యొక్క అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్ నుంచి ప్రజల దృష్టి మరల్చాలి. సింపుల్. వీడి దోసుకున్నది ఏడిపోయిందని అడగొద్దు కదా ప్రజలు. అంటే వాళ్ళ మైండ్ని ఖాళీ ఉంచవద్దు, ఇంకో దిక్కు తిప్పాలి. మణిపూర్ అల్లర్లకు ప్రధాన కారణం అంధభక్తులు. తమిళనాడులో అల్లర్లకు కారణము యొక్క అరటి పండ్లు అమ్ముకునే వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ యొక్క మసీదు పోయేటోళ్ళ మీద హోలీ రంగు పూసుకోమంటారు. మసీదుల ముందు పోయి జై శ్రీరామ్ అంటారు. వీడు చెయ్యని అన్యాయం లేదు. మరి వాళ్ళు ఏమైనా రాముని గుడికి వచ్చి అల్లా అనలే కదా వాళ్ళు. అంటే అరాచకం దుర్మార్గులు అపరాగాలని చేపిస్తారు. మళ్ళీ ఈ నాయకుని కొడుకులు వస్తారా? ఎవరు రాడు. అమిత్ షా కొడుకు వస్తాడా? రాడు. రాజ్నాథ్ సింగ్ కొడుకు వస్తాడా? రాడు. జంబికత్తలు పట్టుకుని రోడ్ల మీదకి. ఆ యొక్క మోడీకి సంబంధించిన అన్న పిల్లలు, అక్క పిల్లలు, వాళ్ళ చుట్టాలు వస్తారా? ఎవడు రాడు. ఎవడొస్తాడు? మళ్ళీ గదే శూద్రుడికి సంబంధించిన, బీసీలకు సంబంధించిన ఎడిపోరాలని జంబికత్తిస్తా, పొడుపోరా, సంపోరా అంటాడు. దుర్మార్గులు ఈ అంధభక్తులు. భీమా, కోరేగావ్, మాలేగావ్, మహారాష్ట్ర ఎన్ని అల్లరు. ఛత్తీస్గఢ్ ఆదివాసుల పైన కాల్పులు. ఇప్పుడు ఆపరేషన్ కగార్ అని చెప్పి మొత్తం యొక్క గిరిజనులని చంపేస్తున్నారు. ఎందుకని? ఆ గిరిజనుల భూములలో ఉన్న ఖనిజాలను దోసుకోవాలని. అదాని అంబానీ పేరు మీద వాని పేరు పెట్టి వానితో దోచుకోపిస్తుండు. కానీ వానికి 10 to 15% ఇస్తాడు. మిగిలినంతా 85% ఈడే తీసుకుంటాడు మోడీ. ఈ అంధభక్తులు పైగా దేశభక్తులు అని చెప్పుకుంటారు. అనేక మంది పాస్టర్లను చంపి పరోక్షంగా క్రైస్తవ సమాజాన్ని బెదిరిస్తున్నారు. అందరిని బెదిరిస్తారు బ్రదర్. వీళ్ళు వాళ్ళే లేదు. ముస్లింలను ఏమో తక్కువ ఇబ్బంది పెడుతురా? అది బుల్డోజర్ అని చెప్పి మొత్తం ముస్లింలకు సంబంధించిన ఇల్లులన్నీ కూడా కొట్టారు ఏపీలో బీజేపీ రూల్ కరెక్ట్ బ్రదర్. బాలకిషోర్. జెన్నీ వినోద్ కుమార్. అన్న చాలా ఘోరం అన్న, పోలీసులు చాలా హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. ఫ్లెక్సీ గుంజుకున్నారు, నిజాన్ని చంపేసి మాట్లాడనివ్వడం లేదు. కరెక్ట్ బ్రదర్. అందుకే నేను ఏమంటున్నా అంటే కొట్లాడాలి. ఇక ప్రజాస్వామిక విరుద్ధంగా గాంధేయ మార్గంలో, అంబేద్కర్ గారి చూపెట్టిన మార్గంలో, బుద్ధుడు చూపెట్టిన మార్గంలో, యేసుక్రీస్తు గారు చూపెట్టిన మార్గంలో ఏది శాంతియుతంగా నిరసన తెలిపి అక్కడ ఆ యొక్క ప్రవీణ్ బ్రదర్కి పెద్ద స్మారకం కట్టాలి. ఒక డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అట్లనే ఎన్టీ రామారావు గారికి, ఇంకా ఎవరెవరికో పివి నరసింహారావు గారికి, అనేక మందికి మనం స్మారకాలు కట్టుకున్నాం. అట్లనే ప్రవీణ్ బ్రదర్ గారికి ఆ ఇన్సిడెంట్ అయిన స్థలంలో రోడ్డు మీద కట్టలేం కాబట్టి అక్కడ ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అక్కడ స్థలం అక్కడ నుంచి ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ లోపలికి అంటే కొంతమూరు లేదా రాజమహేంద్రవరం కింద వస్తుంది. సో అక్కడ ఒక 5 నుంచి 10 ఎకరాల స్థలంలో బ్రహ్మాండమైనటువంటి మెమోరియల్ కట్టాలి, స్మారక స్తూపం కట్టాలి, స్మారక పార్క్ కట్టాలి. దానికోసం పోరాటం చేయండి దయచేసి. అందరం పోరాటం చేయండి కదా, చేద్దాం, అందరం చేద్దాం. రావణ బ్రహ్మ కరెక్ట్ మాట. థ్యాంక్ యూ బ్రదర్. మంచి విశ్లేషణ సార్. థ్యాంక్ యూ బ్రదర్. ఇక వాళ్ళకి ఈ ప్రవీణ్ బ్రదర్ విగ్రహం చూస్తే ఇక బీజేపీ వాళ్ళకి ఉచ్చబడాలి. అర్థమైందా? ఇంకా ఎవరి తెరువు రావద్దు, ఏ మతం వాళ్ళైనా సరే. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ఇంకా 100 కేసులు పెట్టుకొని మీ కేసులకు థ్యాంక్ యూ బ్రదర్. నేను వాళ్ళ దుర్మార్గం గురించి బయట పెడుతున్నా. వాళ్ళు కేసులు పెట్టుకొని 100 కాదు 1000 పెట్టుకొని. శ్యామ్ పగిడిపల్లి, తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి. ప్రజా సమస్యలపైన కొట్లాడుతున్న వ్యక్తులపైన అక్రమ కేసులు పెట్టడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా మీద కూడా పెట్టారు దుర్మార్గులు. ఐ అండర్స్టాండ్ బ్రదర్. సో అదే న్యాయవాది ద్వారా కొట్లాడదాం.
నువ్వు ఇండియాకి ఎవరు ఈయన పేరేంది మనమాసి సుబ్రహ్మణ్యం యాదవ్ అంట. యాదవ్ నీకేం పనే? నీ యాదవ్ నిన్ను పూజారి ఏమని గుల్లా? నువ్వు హిందుత్వం అంటున్నావు కదా, బ్రాహ్మణుని బాపనుని కాదని యాదవ్ తమ్ముడా, నాది పద్మశాలి. ఓకే, దయచేసి ఓకే, నేను కూడా హిందువునే. మన శాలాయనని, సాకలాయనని, మంగళాయనని, మాదిగాయనని, మాలాయని, వీళ్ళు మనందరం హిందుత్వం నమ్ముతున్నాం కదా, మమ్మల్ని పూజారి చేయండి ఈ బ్రాహ్మణ్ని తీసేసి. సింపుల్ అయిపోయింది కదా లొల్లి. ఆలోచించకూడదు యాదవ్ బ్రదర్. మామసి సుబ్రహ్మణ్యం యాదవ్, నువ్వు ఇండియాకి వస్తే కాంగ్రెస్ వాళ్ళు రెడీగా ఉన్నారు జైల్లో వేసేయడానికి. సీఎం రేవంత్ రెడ్డిని ఏం మాట్లాడావో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోలేదు. చెయ్యని అంటే వీళ్ళు ఏమంటుంటాడు, వాడు బీజేపీ వాడు. ఓకే, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో ఏం చేయడో తర్వాత ముచ్చట. అంటే వాడు రెండు ముచ్చట చెప్తుండే ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యం యాదవ్ అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి అంటే ఆయన బీజేపీ మనిషి, మేము చెప్పినట్టు వింటాడు అని చెప్తున్నావా? తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి నా పాత్ర అత్యంత కీలకమైందని అందరూ బుద్ధున్న వాళ్ళు ఎవరైనా చెప్తారు. అన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ రావడానికి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేస్తాడు అంటే అర్థమైంది? అంటే ఆయన అరెస్ట్ చేయాలని వీని బాధనా? లేకపోతే రేవంత్ రెడ్డి మా మనిషి, బీజేపీ మనిషి, బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చిండు, కాంగ్రెస్ని ఈడ దేశంలో మొన్న రాహుల్ గాంధీ రాకుండా చేసిండు. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద కేసులు పెడితే జపాన్ వారిపోయిండు. ఈ రేవంత్ రెడ్డి మేము చెప్పినట్టు వింటుండు, మా మనిషి, ఆర్ఎస్ఎస్ నుంచి ఆయన కెరియర్ స్టార్ట్ అయ్యిందని చెప్తున్నావా? సోనియా గాంధీని బలిదేవత అనని చెప్తున్నావా? ఏం చెప్పదలుచుకున్నావు ఇక్కడ? మాకు ఇది క్లారిటీ రావాలి. ఎస్, రేవంత్ రెడ్డి కూడా అన్యాయం చేస్తే, ప్రజల సొమ్ము దోసుకుంటే, లేకపోతే కాంగ్రెస్ ఐడియాలజీకి భిన్నంగా ప్రవర్తిస్తే ఆయనను కూడా దింపి పారదొప్పుతాం. సింపుల్. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము ప్రజలకి 10-20 రూపాయలు తింటే రాయ్యా, మిగిలిన 80 ప్రజలు కట్టిన ట్యాక్సులు 80 రూపాయలు, 100 రూపాయలు కడితే 80 రూపాయలు, ఇక మిగతా 20 రూపాయలు మేము ఏమంటారు ఆయనకి ఏదో ఇట్లా ఇసిరేసినాము, ఇక మీరు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏరుకోపోయి మిగిలిన 80 రూపాయలు మాత్రం మాకు లెక్క చెప్పమని అడుగుతాం. రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ తాత వచ్చినా ఇదేమాట చెప్తాం, బరాబర్ చెప్తాం. అర్థమైందా? మన రేవంత్ రెడ్డి ఆ భూములను తన పేరు మీద రాసుకుంటే కొట్లాడేటోళ్ళం. అక్కడ ఐటీ పార్కులు ఇట్లాంటివి కడతా అంటుంది కాబట్టి అదొక తెలంగాణ ప్రభుత్వం పేరు మీదనే ఉంది కాబట్టి మేము ఏమంటలేము, కట్టమంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ తాత వచ్చినా ఇట్లానే మాట్లాడతాం. కానీ నేను గమనించిన రేవంత్ రెడ్డి గారు, నాకున్న కాంటాక్ట్స్, నాకు అతని సన్నిహితులు ఎవరైతే ఉన్న కాడికి రేవంత్ రెడ్డి అట్లా లేడు, మీరు ప్రచారం చేస్తున్నట్టు లేడు. ఓకే, అర్థమైంది. ఈ జపాన్ పర్యటన ఎందుకు పోయింది అనేది కనుక్కోవాలి. కాకపోతే ఒక 1% అయితే డెఫినెట్లీ పార్లమెంట్ ఎన్నికలలో అసెంబ్లీలో సహకరించలేదు, ఎందుకంటే తనకు ముఖ్యమంత్రి కావాలని. పార్లమెంట్ ఎన్నికలు మాత్రం ఈ బీజేపీకి 8 సీట్లు రాకపోతుండే. రేవంత్ రెడ్డి గారే బలహీన అభ్యర్థులు టికెట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? పైసల గురించి ఇచ్చిండా? ఓటుకు నోటు కేసు అంటే ఇచ్చిండా? లేకపోతే ఈ యొక్క ఏమంటారు బీజేపీతో ఇంకా వేరే ఏమన్నా జరుగుతుందా వేరేది? బీజేపీతో ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు కూడా బీజేపీ ప్రభుత్వానికి అదైతే అట్లనే కనిపిస్తుంది. ఈ 8 సీట్లు మనకు వచ్చి ఉంటే ఈ తెలంగాణలో, అట్లనే కర్ణాటకలో అక్కడ డీకే శివకుమార్ సిమిలర్ స్టోరీ, అక్కడ 8 సీట్ల ఇంకా అంతకంటే ఎక్కువ వచ్చి ఉంటే ఇలా కేంద్రంలో ప్రభుత్వమే ఉండకపోతుండే బీజేపీ కదా. ఇప్పటికైనా నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు సపోర్ట్ తీసేస్తే పడిపోతుంది. మా ప్రాణాలు పోయేదాకా కొట్లాడతాం. రేవంత్ రెడ్డి కాదు, వాళ్ళ వచ్చినా సరే బీజేపీ ఐడియాలజీని, బ్రాహ్మణ ఐడియాలజీ మేము 1% కూడా వాడి ఆధిపత్యాన్ని మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము. అర్థమైందా? ఇక అది రేవంత్ రెడ్డి మా బీజేపీ మనిషి అని చెప్తున్నావా? రేవంత్ రెడ్డి అట్లా ఉంటే రేవంత్ రెడ్డి తోటి ఇంకా ఎక్కువ కొట్లాడతాం. డోంట్ వరీ. వినయరాజు కోచర. కాకపోతే కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి లాగా గట్టిగా మాట్లాడి ఆ యొక్క కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ప్రజల దగ్గర తీసుకోవడంలో అక్కడ సరైన లీడర్ లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి మాలాంటి వాళ్ళందరూ కష్టపడ్డదానికి ఆడ వచ్చి కూర్చున్నాడు. అంతే. చీమలు పెట్టిన పుట్టలో ఏదో పాము వచ్చి దూరుతుంది అంటారు కదా, అంతే. మాకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాకముందు నుంచి ముచ్చట చెప్తున్నాయి కదా. 2018లో వచ్చిండు, 2015 నుంచి ముచ్చట చెప్తున్నాయి కదా. ఖాదర్ అహ్మద్, హాయ్ సార్, హౌ ఆర్ యు? గుడ్ బ్రదర్. జెన్నీ వినోద్ కుమార్, హాయ్ అన్న. ఏమో తెలియదు కదా, ఇప్పుడు బీజేపీతో అంత చంద్రబాబు నాయుడుతో అంత అంటగాగిండంటే, చంద్రబాబు నాయుడు ఇలా బొమ్మంటనే పోయిండంటే, రేవంత్ రెడ్డి అంత సమర్థుడైతే తెలంగాణలో టీడీపీ పార్టీ చచ్చిపోతుండే.
అర్థమైందా? ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా చాలాసార్లు గెలవలేదు. అలాంటి ఇండిపెండెంట్ వాయిస్లు అందరం కష్టపడితే అది అక్కడ వచ్చింది తప్ప రేవంత్ రెడ్డి గారి వల్ల కాదు. అట్లా ఎవరన్నా ఆయన ప్రచారం చేసుకుంటే అది ఆయన మూర్ఖత్వం అవుతుంది. ఇందిరాగాంధీ గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు చూసి ఓటేసారు, ఇందిరమ్మ వంచిపెట్టిన భూములను చూసి ఓటేసారు, రేవంత్ రెడ్డిని చూసి ఓటేలే. జెన్నీ వినోద్ కుమార్, హాయ్ అన్న, సిబిఎన్ గవర్నమెంట్ ఎవరిని మాట్లాడనివ్వదు, టోటల్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, లేదు అంటే ఇలా మీదికి వస్తున్నారు. కొట్లాడదాం బ్రదర్, మనందరం సమిష్టిగా పోరాటం చేద్దాం, వెనుకకు తగ్గేదేలే. ఓకే, ప్రజలను చైతన్యం చేద్దాం, ఒక సమిష్టిగా ఒక కార్యాచరణతోటి ముందుకు పోదాం. ముఖ్యంగా నేను ఏమని కోరుతున్నా అంటే చనిపోయిన ప్రవీణ్ బ్రదర్ రాడు. ఓకే, ఇక్కడ మనకు ఆధారాలు రానియరు కాబట్టి ఏ కోర్టుకు పోయినా ఏడికి పోయినా మనకు న్యాయం దొరుకుతుందని నమ్మకం లేదు. ఇక మనం బాధపడు తప్ప. సో కాకపోతే ప్రవీణ్ బ్రదర్ పేరు మీద ఒక మంచి బెస్ట్ ఒక 10 ఎకరాలలో మంచి బెస్ట్ మెమోరియల్ పార్క్ ఆ ప్రాంతంలో కట్టాలని పోరాటం చేయమని హర్ష కుమార్ గారికి, ఈ కేఏ పాల్ గారికి, ఇంకెవరెవరైతే ఈ పాస్టర్లకి, యొక్క ప్రజాస్వామ్యవాదులకి, అన్ని మతాల్లో ఉన్నటువంటి న్యాయం కోసం ఆరాటపడుతున్న వారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, అది ఒకటి చేయాలి. అది ఒకటి చేస్తే అట్లీస్ట్ అది చూడగానే గుర్తుకు రావాలి ఈ దుర్మార్గుల అరాచకాలు. మన ఇబ్బంది పెడతారు కానీ మనం మొండి పట్టు పడితే ఏం చేయలేడు వాడు. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు, ఈ విహెచ్పి వాళ్ళు బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ, మరి యూపీలో అన్ని అల్లర్లు జరుగుతున్నాయి, ప్రజలకు అక్కడ రక్షణ లేదు, అక్కడ రాష్ట్రపతి పాలన ఏం లేదు. బేసికల్గా వాళ్ళు కావాలని వీళ్ళే ఇది చేసి ఎక్కడ కూడా వాళ్ళకి మిగిలింది పెద్ద రాష్ట్రం ఏంది, నార్త్లో పెద్ద రాష్ట్రం ఏంది, వాళ్ళ అధికారం లేనిది వెస్ట్ బెంగాల్. అక్కడ తీసేయాలని ట్రై చేస్తున్నారు. దక్షిణాదిలో రామని వాళ్ళకి తెలుసు, తమిళనాడు కేరళ రామని తెలుసు. కేరళ అంత పెద్దది కాదు, తమిళనాడు పెద్దది కానీ తమిళనాడు రామని తెలుసు. ఆంధ్రప్రదేశ్ని ఆల్రెడీ తెచ్చుకున్నారు, తెలంగాణలో ట్రై చేస్తున్నారు కానీ చిన్న రాష్ట్రం. ఇట్లా పెద్ద రాష్ట్రాలు అన్నిట్లలో వాళ్ళు రావాలని ట్రై చేస్తున్నారు. దానికి వేరే రీజన్ ఉంది, అర్థమైందా? ప్రతిపక్షాల దగ్గర పైసలు ఉండకూడదు. ఫ్యూచర్లో ఎంపీలంతా వాళ్ళకు నెక్స్ట్ కూడా ఎంపీలు రావాలి. నెక్స్ట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి కార్యాచరణ చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ శాంపగిడిపల్లి, అసలు ఈ అంధభక్తులు దేశం అంటారు వీళ్ళని, అసలు ఈ దేశమే కాదు, వీళ్ళది దేశమే కాదు, వీళ్ళ బతుకు వచ్చి మనని విదేశీయులు అంటారు. వాళ్ళు ఈ దేశపోలే కాదు, వాళ్ళు ఇక్కడి మూలవాసులే కాదు, ఆర్యులు. వాళ్ళు పర్షియా నుంచి వచ్చారు. అసలు వీళ్ళకు దేశం లేదు. నా తండ్రి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గౌతమ్ బుద్ధుడు, సామ్రాట్ అశోక్ చక్రవర్తి, మహాత్మా పూలే, సావిత్రిబాయి, వీళ్ళందరూ మా వారసులు. వీళ్ళ వారసులు ఎవరో చెప్పండి. వాళ్ళ వారసులు ఎవరు? బ్రహ్మ. అర్థమైందా? సో అది ఇంకా చాలా ఉన్నట్టుని చదవగలుగుతున్నా. తెలంగాణ శాంపాడు లలిత్ కుమార్ గారు ఎయిర్పోర్ట్కు రారా, నీ సంగతి చూస్తా అంటున్నాడు కదా, నేను పోతా, నీ తరఫున ఏం చేస్తాడో చూస్తారమ్మ. వాడు ఏం చేస్తాడు? బొంద. నీల హరీష్, వాడు బీజేపీ వాడు, కాంగ్రెస్ మీదకు తోయడానికి వాళ్ళే కేసు పెట్టి కాంగ్రెస్ పెట్టిందని కవర్ చేసే బ్యాచ్ వీళ్ళు. కరెక్ట్. జ్యోతి పార, సూపర్ అనాలిసిస్ అన్న అబౌట్ తెలంగాణ కాంగ్రెస్. థ్యాంక్ యూ సిస్టర్ జ్యోతి పార. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పీకింగ్ ఆఫ్ ట్రూత్ సో బోల్డ్లీ అండ్ టెల్లింగ్ పీపుల్ ద ట్రూత్ అండ్ ట్రూత్. థ్యాంక్ యూ సిస్టర్ జ్యోతి పార. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతున్నాను. కొన్ని ఉండొచ్చు, చాలా టైం అయినట్టుంది. నీల హరీష్ ఏమంటున్నారు? చాలా పెద్దగా రాసినావు. 96.80 ఇంచుమించు 97 కోట్ల మంది ఓటర్లు దేశం మొత్తంలో ఉంటే మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాల్లో ఓటు వేసింది 64 కోట్ల మంది. బీజేపీకి 19 కోట్లు కూడా జనాలు ఓట్లు వేయలేదు. దాదాపు 44 కోట్ల ఓట్లు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా వేశారు. ఆంధ్రప్రదేశ్లో 48 లక్షల బోగస్ ఓట్లు, ఒడిశాలో 45 లక్షల బోగస్ ఓట్లు. కేంద్ర ఎంపీ ఎన్నికలలో 4.2% బోగస్ ఓట్లతో నరేంద్ర మోడీ అక్రమంగా ప్రధానమంత్రి అయ్యాడు. మహారాష్ట్రలో 78 లక్షల బోగస్ ఓట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. హర్యానాలో అక్రమంగా గెలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ కి 88 సీట్లు రావాల్సింది. ఏమాత్రం పట్టులేని తెలంగాణలో 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీ సీట్లు ఎలా గెలుస్తాయి? 63 లక్షల ఈవీఎం మిషన్లు తయారు చేస్తే ఇజ్రాయెల్ కంపెనీ ద్వారా మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ మిగతా రాష్ట్రాల్లో 40 లక్షల ఈవీఎం మిషన్లు వాడారు. మిగతా 20 లక్షల ఈవీఎం మిషన్లు నరేంద్ర మోడీ అధీనంలో ఎందుకున్నాయి? అది బీజేపీ వాళ్ళ అధీనంలోకి వచ్చేసినాయి. కరెక్ట్.
ఇజ్రాయెల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రోగ్రామ్ కోడింగ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ రోడ్డు మీద తిరుగుతున్నారు, డబ్బులు ఇస్తే మేనేజ్మెంట్ చేస్తాము అని 2018లో ఇలానే ఒక అమెరికా వ్యక్తి ఇజ్రాయెల్ కంపెనీ తరపు నుండి చెప్పాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్ కు వారం ముందు కూడా ఇలానే వచ్చాడు, 55 కోట్లు ఇస్తే చేస్తాను పోల్ మేనేజ్మెంట్, ఈవీఎం ట్యాంపరింగ్, ఇజ్రాయెల్ కు సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్రోగ్రామ్ కోడ్ మేనేజ్మెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇది అందరికీ తెలుసు. వారణాసిలో కూడా నరేంద్ర మోడీ 3వ స్థానంలో పడిపోయాడు. కట్ చేస్తే అతను ఎలా గెలిచాడు? దీని మీద ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కంపెనీ ఓనర్ మార్క్ జుకర్బర్గ్ బహిరంగంగా చెప్పాడు, నరేంద్ర మోడీ 2024 ఎలక్షన్స్ లో ఓడిపోయాడు అని. గతంలోనే టెక్నాలజీ గనుడు అయినటువంటి ఈలాన్ మస్క్ కూడా ఇండియాలో ఇలా జరిగింది అని చెప్పాడు. పబ్లిక్ డిమాండ్ లో వాటి ఆధారాలు కూడా ఉన్నాయి. జరిగిన పోలింగ్ పర్సెంటేజ్ కి వచ్చిన రిజల్ట్ కి సంబంధం లేకుండా ఫామ్ 20లో రిజల్ట్ డేటా పెట్టారు, అక్కడే దొరికిపోయారు. రీకౌంటింగ్ కి అనుమతి ఇవ్వట్లేదు, అక్కడే దొంగలు దొరికిపోయారు కదా పచ్చిగా. నెక్స్ట్ దెబ్బ పబ్లిక్ ది రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఉంటుంది. బీజేపీ చూడండి, వీళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. కరెక్ట్. లాట్స్ ఆఫ్ చాలా ముచ్చట్లు చెప్పారు మీరు. తప్ప ఎస్, వాళ్ళు దే ఆర్ అబ్యూజింగ్, అంటే ఇప్పుడు చెప్పిన ఆ లెక్కలు ఉన్నాయి కదా దొంగ ఓట్లు అవన్నీ. ఎస్, ఇట్స్ ట్రూ. ఓకే, అది మోసం చేసి గెలుస్తారు. రీకౌంటింగ్ ఎందుకు పెట్టనియారు? అక్కడే దొరికిపోతున్నారు కదా. కరెక్ట్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్. ఎస్, ప్రజల్ని చైతన్యం చేద్దాం, కొట్లాడదాం. ఇట్లాంటివి కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. జ్యోతిపర ప్రవీణ్ పగడాల గారి విషయంలో అసలు ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా పోలీసులు చెప్పిందా? పోస్ట్ మార్టంలో వచ్చినది ఒకటి, రెండింటికి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్ గా పోలీసులు చెప్పిన దానికి పోస్ట్ మార్టంలో వచ్చిన దానికి రెండింటికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. కరెక్ట్ సిస్టర్ జ్యోతిపర. చెప్తా, నేను రేపో ఎల్లుండో నేను అది నాకు ఆ పోస్ట్ మార్టం సంబంధించి వచ్చినాయి. ఎంపీ హర్ష కుమార్ గారు మాట్లాడారు. సో ఆయన ఎంపీ గారు మాట్లాడింది కొంతమందికి రీచ్ అయింది, ఆ పోస్ట్ మార్టం సంబంధించింది. ఇంకా నేను అది ఇంకా నేను కూడా చదువుతా. ప్లస్ అట్లనే వేరే బ్రదర్ సిస్టర్ కూడా నేను పంపించిన డాక్టర్లు అట్లా, అంటే సైంటిస్ట్ డాక్టర్లకి. సో వాళ్ళు కూడా వాళ్ళ ఇన్పుట్ ఇచ్చిన తర్వాత నేను రేపో ఎల్లుండో దాని గురించి, అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏమున్నాయి, అది యాక్సిడెంటా హత్యన అనడానికి కాన్ఫ్లిక్టింగ్ ఏమున్నాయో అవన్నీ మనం, ఎందుకంటే అది అధికారికంగా ఇచ్చారు కదా, సంతకాలు పెట్టించారు కదా. సో కాబట్టి ఆ డాక్యుమెంట్ మనం రేపు కోర్టులో పోయి కూడా ఇక వీళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు, కానీ ఇవన్నీ డేటా ఏం చెప్తుంది, యాక్సిడెంట్ కాదని చెప్తుంది. కాబట్టి దానికి కౌంటర్గా కేసు ఫైల్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. చెప్తా. నరేష్ బండెల, హాయ్ అన్న, జై భీమ్ బ్రదర్. హాయ్ బ్రదర్. వినయ్ కన్నారం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని బైబిల్ చెబుతుంది సార్. మీరు నీతి న్యాయం కోసం పాటుపడుతున్నారు సార్. సమాజ శ్రేయస్సు కోసం మీరు గర్జిస్తూనే ఉండండి సార్. సింహం సింగిల్గానే వస్తుంది, ఉన్మాదులే గుంపులుగా వస్తారు. ఈ నక్కలకు తోడేళ్లకు మీరు కరెక్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ సార్. ఎవరు? వినయ్ కన్నారం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ గుడ్ అండ్ కైండ్ వర్డ్స్. ఓకే, చేద్దాం, మనం కంటిన్యూస్గా ఫైట్ చేద్దాం. రామ్ మోహన్ 70 బ్రదర్, యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ బ్రదర్. రామ్ మోహన్ బ్రదర్. జ్యోతి పార ఏమంటున్నారు సిస్టర్? విదేశీయులు హిందూయిజం తీసుకుంటున్నారు, ఇస్కాన్ టెంపుల్. అదే నాకు హిందూయిజం వాడబుదేదలేదు, ఎందుకంటే హిందూయిజం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళు హిందూయిజం అని ప్రచారం చేస్తారు, అది హిందూయిజం కాదు. సనాతన అధర్మం, బ్రాహ్మణిజం, మనువాదం. విదేశీయులు సనాతన ధర్మాన్ని తీసుకుంటున్నారు, ఇస్కాన్ టెంపుల్ అంతా వాళ్ళతోనే నిండి ఉంటుంది. కరెక్ట్ సిస్టర్. కానీ అది కన్వర్షన్ కాదు, అది కన్వర్షన్ అనరు దాన్ని. ఓకే, ఇప్పుడు వీళ్ళందరినీ కృష్ణుడు అని చెప్పి మారుతున్నారు కదా. వీళ్ళని ఏ కులంలో వేస్తారు? దళిత, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల్లో వేస్తే వీళ్ళు ఉంటారా? అదే కృష్ణుడు ఇదే ఇస్కాన్ టెంపుల్లో తిరుగుతారా? అసలు ఇస్కాన్ అనేది నేను అప్పట్లో పోయినా, చాలా రోజులు విన్నా. అసలు అదొక ఏమంటారు, ఫెనటిజం అంటారు కదా, ఒక ఉన్మాదం లాగానే ఉంటుంది అది. ద ఇస్కాన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూనో, అదొక పిచ్చి, అదొక ఉన్మాదం. రాజు గెల్ల అన్న, మీరు మాట్లాడేది చాలా కరెక్ట్. మీ మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, మీ మీద ఎన్ని కేసులు పెట్టినా మీ వెనక మేమందరం ఉంటాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నీల హరీష్ ఏమంటున్నారు?
ఆర్య బ్రాహ్మణ అనువాద విధానాన్ని బౌద్ధం ఒప్పుకోలేదు, జైనులు ఒప్పుకోలేదు, చార్వాకులు ఒప్పుకోలేదు, కరెక్ట్, శైవులు ఒప్పుకోలేదు, లింగాయతులు ఒప్పుకోలేదు, లోకాయతులు ఒప్పుకోలేదు. యూ హ్యావ్ గుడ్ ఇన్ఫర్మేషన్ బ్రదర్, నీలా హరీష్ బ్రదర్, యూ హ్యావ్ సో మచ్ నాలెడ్జ్ అండ్ లాట్స్ ఆఫ్ థింగ్స్. సో లోకాయతులు ఒప్పుకోలేదు, స్మార్తులు ఒప్పుకోలేదు, ఇక బీసీల్లో ఉన్న ఏ కులాలు ఒప్పుకోలేదు, ఓసీ కులాల్లో ఉన్న వైశ్యులు ఒప్పుకోలేదు, క్షత్రియులు కూడా ఒప్పుకోలేదు, జొరాస్ట్రియన్స్ ఒప్పుకోలేదు, క్రైస్తవులు ఒప్పుకోలేదు, ముస్లింలు ఒప్పుకోలేదు, సిక్కులు ఒప్పుకోలేదు. ఇట్లా దేశంలో ఉన్న 95% ప్రజలు ఒప్పుకోనటువంటి మనుధర్మ శాస్త్రాన్ని, హిందూయిజాన్ని, కల్పిత వైదిక ధర్మాన్ని జనాల మీద రుద్దాలని చూడడం ఏంటి? అసలు మెజారిటీ ప్రజలు దీన్ని ఒప్పుకోరు. బ్రాహ్మణిజాన్ని, మనువాదాన్ని, సనాతన ధర్మాన్ని, ఆర్యులకు సంబంధించిన ఆ చెత్తని ఈ అనార్యులైన వాళ్ళు ఒప్పుకోరు, మూలవాసులు ఒప్పుకోరు. సింపుల్. అది ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, మేమంతా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బిడ్డలం. మరి మీరు ఎక్కడి వాళ్ళో చెప్పండి రా, విదేశీ ఆర్యం అనువాదులు. కరెక్ట్. సో అది మిత్రులారా, దాదాపు కంప్లీట్ చేసిన అనుకుంటున్నా. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి, నేను క్రైస్తవులకి సపోర్ట్గా మాట్లాడినందుకు నువ్వు బ్రిటిష్ వాడికి పుట్టావారా? ఇంగ్లాండ్ రోడ్డు చేస్తే పుట్టావారా? అంతేగా, పుట్టావారా? మీ అయ్య ఇంగ్లాండ్ వాడవురా అని అంటారు. అటువంటి డాష్ నా కొడుకులు, నాది ఒకటే సమాధానం, ఈ దేశం మాదిరా డాష్ కొడుకల్లారా, మీరు నా దేశానికి బతకడానికి వచ్చారా, విదేశాల నుంచి వచ్చిన ఆర్య కుక్కల్లారా. కరెక్ట్ బ్రదర్ శ్యామ్, ఐ టోటలీ అగ్రీ విత్ యూ. మనము ఎవరిని సపోర్ట్ చేస్తలేం కదా, ఎవరికి అంటలేం కదా, మనం ఎవరికి సపోర్ట్ చేస్తలేము. మనం వాళ్ళ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్ లోపలికి మనం పోతలేము. ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కోండి అంటున్నాం, నాకు నచ్చిన దేవుని నేను మొక్కుంటా అంటున్నా, అంతే. అంతకు మించి దాని పేరు మీద పనికిరాని చెత్త, ఎవరికి నచ్చిన దాని పర్సనల్ దాని మీద మనం ఎందుకు కొట్లాడాలి? మనకేం అవసరం? ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఒక అమ్మాయికి నచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నాకు నచ్చాలన్నా లేదా, ఆ అమ్మాయి నాకెందుకు నచ్చాలి? ఆయనకు నచ్చితే సరిపోతుంది కదా, రైట్? సో కాబట్టి ఇక ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఇక నాకు నచ్చిన అమ్మాయిని చేసుకో అంటే ఏమర్థం ఉంది అక్కడ? వాళ్ళ చాయిస్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఏదైనా సరే. అది ఇప్పుడు నేను రెడ్ షర్ట్ వేసుకున్నా, ఇంకో ఆయనకు వైట్ షర్ట్ వేసుకోవాలనిపిస్తుంది. అనిపించినప్పుడు ఆయన వేసుకుంటే తప్పేముంది? నేను రెడ్ షర్ట్ వేసుకున్నా కాబట్టి నువ్వు కూడా రెడ్ షర్ట్ వేసుకోవాలని ఫోర్స్ చేసాక నాకెక్కడిది? మరి మేము 100 చెప్తాం మాకు నచ్చినాయి. మరి పాటించండి చిన్నజీఆర్ గారు, పాటించండి లలిత్ కుమార్ గారు, పాటించండి ఎవరు ఈయన పేరేంది, కరుణాకర్ సుగుణ గారు. మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరమో, మా ఊరు నుంచి మీ ఊరు కూడా అంతే దూరం. నీకు ఇచ్చితే నొప్పి అయినప్పుడు నాకు ఇచ్చిన నొప్పి అవుతుంది అని అన్నప్పుడు, తెలిసినప్పుడు, నీకు ఇచ్చితే నొప్పి అవుతుంది అని తెలిసినప్పుడు, మేము ఇచ్చన్నప్పుడు మమ్మల్ని ఇచ్చొద్దు. సింపుల్, రైట్? నాకు నచ్చిన దేవుని మొక్కుంటే నీకు వచ్చే నష్టం లేనప్పుడు నువ్వు మొక్కోవద్దు అనే హక్కు నీకు లేదు. యాంటీ కన్వర్షన్ బిల్కి వాల్యూ లేదు. అర్థమైందా? పర్సనల్ లైఫ్లోకి ఏలు పెట్టద్దు, కాలు పెట్టద్దు. ఇట్స్ ఏ పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. యూస్ బ్రెయిన్. మరి వేరే వాళ్ళు కూడా చెప్తారు, తీసుకోండి. మరి మేము చెప్తాం మళ్ళీ సనాతన ధర్మాన్ని పాటించొద్దురా చెప్తా, కరుణాకర్ సుగుణ అని చెప్తాం. మరి తీసుకోండి. మీరు ఎట్లయితే చెప్తారో మీకు ఉల్టా చెప్తున్నాం, తీసుకోండి. అంటే మీ ఆధిపత్యం. ఈ భారతదేశంలో బ్రాహ్మణులు చెప్పిందే నడవాలి, నడవది. ద ఫైట్ విల్ కంటిన్యూ. అర్థమైందా?